విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని విని మీ హృదయాలలో భద్రం చేసుకుని ఆయనకు దగ్గర కావాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యెహోవా మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ముగింపు దినాన మీరు మా కొరకు వ్రాయించిన జ్ఞాన గ్రంథంలో నుండి విలువైన జ్ఞాన సంగతులు మేము ఆలోచించడానికి సిద్ధపడి ఉన్నాము తండ్రి. మీరు సమస్తము ఎరిగి ఉన్నారు. మా హృదయాలోచనలు మీకు తెలుసు తండ్రి. మాకు అవసరమైన మాటలు మాతో, నాతో, మా అందరితో సూటిగా మాట్లాడండి తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. సంఘ బిడ్డలను బలపరచండి. ప్రతి సంఘము తండ్రి విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ మీ నామ మహిమార్థమై జీవిస్తూ మీ కుమారుడైన క్రీస్తు రాకడకు సిద్ధపరచబడిన సంఘముగా, మీకు ఇష్టమైన సంఘముగా ఉండునట్లు సహాయం చేయమని, ఆది నుండి అంతం వరకు తండ్రి మీ నామ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించినట్లు వివేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, సంఘం, శరీరం రెండింటి మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని నిన్న మనం చూసాం. దేవుడు సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చాడు అనే విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు కణం లోపల ఉండేటువంటి కేంద్రకం, న్యూక్లియస్, ఆ న్యూక్లియస్ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని తీసుకునేటువంటి మెసెంజర్ ఆర్ఎన్ఏ, దాని నుండి సమాచారం తీసుకుని పనిచేసేటువంటి ఎంజైములు, కణాంకాలు, వీటి గురించి నిన్నటి దినాన మనం చాలా విస్తృతంగా ఆలోచన చేసాం. అదేవిధంగా వైరస్ లోపలికి ప్రవేశించి ఆ కణాన్ని ఆక్రమించి ఏ విధంగా సంఘాన్ని పాడు చేస్తున్నాడో నిన్న మనం చూసాం. ప్రియులరా, సంఘం ప్రారంభంలో చాలా బాగుంది. అపోస్తలుడు ప్రారంభించినటువంటి క్రీస్తు సంఘం ప్రారంభంలో చాలా బాగుంది. కానీ అపోస్తలుడు బ్రతికున్న కాలంలోనే సంఘంలోనికి వైరస్ ప్రవేశించింది. ఈ సంగతి చాలామందికి తెలియక ఇప్పుడు పుట్టినోళ్ళు, ఈ తరంలో పుట్టినోళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి కడవరి దినాలు కదా, ఇప్పుడున్న వాళ్ళందరూ మంచి బోధకులే, ఎప్పుడో ఎవరో వస్తారు అబద్ధ బోధకులు అనుకుంటున్నారు. లేదు ప్రియులారా, ఆల్రెడీ అబద్ధ బోధకులు మనతో పాటు ఉన్నారు సమాజంలో. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసారు. ఇప్పుడు కాదు, పౌలు గారు బ్రతుకున్నప్పుడే వచ్చారు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం చదవండి. దైవ గ్రంథంలో ఏం రాయబడిందో చదవండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 27 నుండి ప్రారంభిద్దాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు, అంతా చెప్పేశాను. ఒక నిజమైన దైవ సేవకుడు తనకు తెలిసిన జ్ఞానాన్ని అసలు దాచుకోడు, మొత్తం చెప్పేస్తాడు. అబద్ధికుడే దాచానంటాడు. నా దగ్గర ఇంకా చాలా ఉంది, దాచేశాను, ఇప్పుడప్పుడే చెప్పను, ఇప్పుడు ఎప్పును అంటాడు. దొంగలు అంటారు ఈ మాటలు. నిజమైన దైవ సేవకుడు ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని దాచుకోడు, చెప్పేస్తాడు బయటికి. ఏమంటే అబద్ధికుడు మాత్రం ఏమి లేకపోయినా ఇంకేదో ఉందని చెయ్యి మూసి నాటకం ఆడుతుంటాడు. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంఘం. రైట్, చూడండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో, రక్షణత్వచం ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేనియందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీదే బాధ్యత. ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి.
నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నిన్న ఆల్రెడీ ప్రభు చెప్పారు కదా, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తే చెప్పారు. ఆయన చెప్పిన మాటే పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తున్నారు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు సుమా, సంఘానికే జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. ఏమనంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందన కనికరింపరు. తోడేలు మందన కనికరిస్తుందా? దొడ్లోకి వచ్చేసిన తోడేలు మందంతా లోపలే ఉంది, తలుపు వేసేయబడి ఉంది, అర్ధరాత్రి ముసుగు తీసి మొదలెడుతుంది. అర్థమైందా? నిద్రపోతున్న ఒక్కో గొర్రెను మెల్లిగా తినేస్తుంది. అది అందుకే వచ్చింది లోపలికి, తినేయడానికే వచ్చింది, సంఘాన్ని పాడు చేయడానికి వచ్చింది లోపలికి. ఇది తెలియని అమాయక గొర్రెలు అనుకుంటాయి, ముసుగు కప్పుకొని వచ్చింది కాబట్టి ఇది కూడా మాదే అనుకుంటాయి. అలా జరిగిందండి ప్రారంభ శతాబ్దంలో. అదే చెప్తున్నాడు పౌలు. ఎప్పుడండి ఇది జరిగింది? నిన్న మొన్ననా? మనం పుట్టాకనా? 2000 సంవత్సరాల కిందట అండి, ఇంచుమించుగా 1900 సంవత్సరాల క్రిందట జరిగిన సందర్భాలు ఇవన్నీ కూడా. ఏమంటాడంటే, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వాక్యం పలకక మరి ఏం పలుకుతున్నారట? వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఈ మాట ఒకటి కొంచెం ఆలోచన చేయాలి. మీలోనే బయలుదేరుదురు అనేదాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఇది నిన్నటిది అయిపోయింది, జస్ట్ మరలా ఒకసారి మీకు చూపిస్తున్నాను అంతే. అది దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం ఇప్పుడు. అంటే మీకు తెలియాలి కదా వివరణని ఈ 2 వచనాలు చూపిస్తున్నాను అనమాట. మరో వచనం చూద్దాం. వీళ్ళు ఎప్పుడు ప్రవేశించి ఎలా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా సంఘంలోనికి వచ్చేసారో. అపోస్తలుల కాలంలోనే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు సుమా. అందరినీ మోసం చేసింది సాతాను. కడవరి దినాల్లో వస్తారని అందరినీ మోసం చేసింది సాతాను. ఆల్రెడీ ఎప్పుడో దింపేసి, ఎంత తెలివైనడు చూసారా సాతాను, ఎప్పుడో వాడి మనుషుల్ని రంగంలోకి దింపేసి మనకు మాత్రం ఏమని చెప్పించాడంటే, మీరు కంగారు పడకండి, తొందరలో రాబోతున్నారు అబద్ధికులు, అది కడవరి దినాల్లో వస్తారు, ఇప్పుడు కాదు లాస్ట్ డేస్లో వస్తారు అని నమ్మించాడు. అంటే క్రీస్తు రాకడ ఇంకా 1 సంవత్సరంలో జరగబోతుంది అనగా వీళ్ళు వస్తారన్నట్టు నమ్మించాడు అనమాట. అది పచ్చాబద్ధం. అపోస్తలులు బతుకున్నప్పుడే వాడు రంగంలోకి దింపేశాడు వాడు మనుషుల్ని. అదే చెప్పాడు కదా, నేను చదువుకున్నాం కదా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో, దొంగ అపోస్తలుడు, మోసగాండ్రకు పనివారు, సాతానే వెలుగుదూత వేషం ధరించుకుని వస్తున్నాడు, మనం చదువుకున్నాం కదా. రైట్. ఇప్పుడు ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం ప్రారంభ వచనం కూడా ఒకసారి చూడండి. మీ అందరికీ తెలిసిన వచనాలు ఇవి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం కూడా ఒకసారి చూడండి. ఏమనుంది అక్కడ? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను. దాన్ని ఒకసారి జాగ్రత్తగా రౌండప్ చేసి ఎక్కువ ఆలోచించండి దాని గురించి, బాగుంటుంది. మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. ప్రభువును పక్కన పెట్టేస్తారు. అన్నయ్య గారి లాగా రాత్రి అందుకే చెప్పాను అన్నయ్య గారి గురించి. ప్రభువును పక్కన పెట్టేస్తారు. ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనం కలిగజేసుకొనిచు. తొందరలోనే అన్నయ్య గారు బయలుదేరతారు పాడెక్కి. ఇంచుమించు 60 ఏళ్ళు పైనే ఉంటాయి. ఈసారి జాగ్రత్తగా పెట్టిలోకి వెళ్తాడు. అప్పుడు ఉంటుంది అసలు కథ, అక్కడ ఉంటుంది. తమకు తామే నాశనం కలిగజేసుకొనిచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరిస్తారు. ఎక్కువ మంది ఎవరిని నమ్ముతారటండి బైబిల్ ప్రకారంగా? మీరు చెప్పండి. మంచోళ్ళని నమ్ముతారా, చెడ్డోళ్ళని నమ్ముతారని చెప్తుందా బైబిల్? చెడ్డోళ్ళని నమ్ముతారని బైబిల్ చెప్తుంది. మీరు సొంత జ్ఞానంతో ఏం చెప్పకండి. అనేక మంది ఎవరిని నమ్ముతారట? మోసగాళ్ళనే నమ్ముతారట. అదే చెప్తున్నాడు బైబిల్లో. అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. ఇలాంటి వాళ్ళని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. ఈరోజు చాలామంది మతోన్మాదులు కానివ్వండి, మత ఛాందసవాదులు కానివ్వండి, క్రైస్తవ్యాన్ని కించపరచడానికి వీళ్ళే కారణం. క్రైస్తవ్యాన్ని అవమానపరచడానికి వీళ్ళు చేసే పనులే కారణం. అసలు వీళ్ళే లేకపోతే అసలు మనకి ఈ బాధే లేదు, తలపోటు లేదు. వీళ్ళ వల్ల చాలా బాధ, చాలా అవమానం. మళ్ళీ వీళ్ళ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ రివర్స్లో మనకు కౌంటర్ వేస్తారు. ఏమని తెలుసా? ఇదిగో మీరు ఇలా పబ్లిక్లో ఇలా మాట్లాడడం వల్లే వాళ్ళకి లోకవైపోయామంటారు. అబ్బాబ్బాబ్బా, ఏమి నంగనాచి కబుర్లు అండి.
తినేసి మూతి తుడుచుకునే టైప్ అనమాట. అసలు ఈ దరిద్రం అంతా వచ్చిందే వీళ్ళ వల్ల. వీళ్ళు మా వాళ్ళు కాదురా వారు మనం చెప్తున్నాం అనుకోండి, మళ్ళీ అంటారు ఎదుగుదుగో ఇలా అన్యజనులకు లోకు చేసేస్తున్నారు మీరు ఇలా మాట్లాడేసి అని మళ్ళీ మన మీదకే తిరుగుబాటు చేస్తారు. సాతానుగాడి తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదండి, మామూలు తెలివితేటలు కాదు. ఆ మధ్యకాలంలో TV9లో ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడాను. రెండు రోజులు 3 రోజులు వచ్చాడు TV9 వాడు నా దగ్గరికి. విజయవాడ ప్రదీప్ కుమార్ గొడవ జరిగినప్పుడు నీళ్ళు బాటిల్ అమ్ముకోవడం, మనుషుల్ని గెంటేయడం, ఈ బైబిల్ తనడం, ఈ దరిద్రం అంతా వచ్చింది కదా. అప్పుడు ఆ టైంలో మాట్లాడితే ఒక్కొక్కడు నా దగ్గరికి వచ్చి ఏమనేవారంటే, నువ్వు తీసుకెళ్ళి మన పరువు TV9లో తీసేవనేవారు. నాకేం అర్థమయ్యేది కాదు. నేను పరువు తీయడం ఏంటి నాకు అర్థం కాదు, TV9లో పరువు తీయడం ఏంటి. నువ్వు TV9కి వెళ్ళి అక్కడ ఈ ఇష్యూ ఇంటర్వ్యూ జరిగిందంటే అక్కడ నువ్వు మాట్లాడేవంటే మన క్రైస్తవ్యం పరువు అంతా TV9లో పోయినట్టే. మరి లోకంలో జరుగుతున్నదంతా జనానికి తెలియదు, మరి దుప్పటి కింద జరుగుతుంది అది. జనాలు ఏమో కళ్ళు మూసుకున్నారు, పిల్లి పాలు తాగితే ఎవ్వరు చూడట్లేదు అనుకుంటే ఇలాగ నడ్డిరిగిపోద్ది. మూతి లోపల పెట్టేసింది కుండలోకి, దానికి ఎవరు కనబడతారు? ఇంకా విరిగిపోయిన తర్వాత అర్థం అవుద్దో పైనుంచి చేశారండో అని. అలా ఉంటాయండి వీళ్ళ కబుర్లు. చేసే పనికిమాలిన పనులన్నీ జరుగుతున్నాయి. ప్రభుకు వచ్చే అవమానం ప్రభుకు వస్తుంది. TV9కి వెళ్ళినందువల్ల పరుగు పోయిందని మహాపతివర్తలు అందరూ బయలుదేరారు అప్పుడు నాకు చెప్పడానికి. అలా ఉంటాయండి. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, వారి పోకిరీ చేష్టలు అనుసరించి నడుస్తారట వీళ్ళు, వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుంది? దూషింపబడుతుంది. వారు అధిక లోభులై అంటే బాగా డబ్బు పిచ్చి పట్టేసి అధిక లోభులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. కల్పనా వాక్యాలు చెప్తారట, కల్పనా వాక్యాలు. నిన్న కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి చర్చిలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్పిందండి. నా దగ్గర వీడియో ఉంది, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడినే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏమని సాక్ష్యం చెప్పిందంటే, వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగోలేదట. కల్వరి టీవీకి వెళ్ళినప్పుడట స్పాన్సర్స్ మీట్ అని చెప్పి అందరు రండి స్పాన్సర్ చేయండి అన్నారట. వీళ్ళేమో అస్తమానం స్పాన్సర్ అంటారు, అయ్యగారు ఎక్కడి నుంచి తేవాలి అందరూను, మేము తేలేము అని స్పాన్సర్ చేయలేదట. స్పాన్సర్ చేయకపోయేసరికి ఆ అమ్మాయికి ఏదో భయంకరమైన రోగం వచ్చేసిందట, హాస్పిటల్లో పెట్టేశారట. అప్పుడు మళ్ళీ అదే కల్వరి టెంపుల్కి ఫోన్ చేసిందట. ఫోన్ చేసి, బాబు ఇలా మా అమ్మాయి పరిస్థితి బాగాలేదండి బాబు, దెబ్బ అయిపోయాము, ఇలా అయిపోయింది, హాస్పిటల్లో పెట్టేసాం, చావు బతుకులు ఉంది, ప్రార్థన చేయండి అంటే, అప్పుడు సర్లే కంగారు పడకండి ప్రార్థన చేస్తాం అన్నారట. అప్పుడు తీర్మానం చేసేసుకుందట, బాబోయ్ తండ్రి ఇంకెప్పుడు ఇలా చెయ్యం, సంవత్సరానికి 4 ప్రోగ్రాంలు వేసేస్తాం, మా అమ్మాయిని ఏం చేయకు బాబోయ్ అని బతిమలాడితే, అప్పుడు దేవుడు సర్లే 4 ఇస్తావా మరి, ఇస్తాను అయితే వదిలేస్తున్నాను ఏడు అన్నాడట. అప్పుడు దేవుడు వదిలేసాడట. ఇంకక్కడి నుంచి 4 సంవత్సరం ఇచ్చేస్తుందట. ఆవిడతో ఆ మాట చెప్పించి ఈయన మధ్యలో మైక్ అందుకుని ఈయన అంటాడు కదా, మొదట వాళ్ళు స్పాన్సర్షిప్ చేయుటకు ఇష్టపడలేదు, నేనెందుకు ఒక ప్రోగ్రాం చేయకూడదు అని అనుకోలేదు, ఎప్పుడైతే దేవుడు దెబ్బ కొట్టాడో వెంటనే డబ్బులు ఇచ్చేశారు. నాకు తెలియక అడుగుతాను, దేవుడు ప్రేమమైడా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడా? ఏమండి, డబ్బులు ఇవ్వకపోతే హాస్పిటల్కి పంపించేస్తాడా మన దేవుడు? ఇది ఎవడైనా ఒక అన్యజనుడు చూశాడు అనుకోండి, అసలే కల్వరి టీవీ అనేది కల్వరి టెంపుల్ గురించి బాగా పబ్లిసిటీ గట్టిగా కొడతాడు సతీష్ కుమార్. సో సిగ్గు లేకుండా యూట్యూబ్లో పెట్టాడు మళ్ళీ ఈ వీడియో. ఏమంటే జనం చూసినప్పుడు ఏమనుకోవాలంటే సంఘాన్ని భయపెట్టి డబ్బులు వసూలు చేయడమా ఇది? దేవుడు నిన్ను శిక్షించేస్తాడు, మీరు హాస్పిటల్ పాలు అయిపోతారు, మీ పిల్లలు చచ్చిపోతారు, మీరు డబ్బులు ఇవ్వకపోతే అలా ఏమంటే దేవుడు అంటే ఏంటండి అసలు? డబ్బుకు దాసోహం ఆ దేవుడు? నువ్వు డబ్బు ఇస్తే ప్రేమించి, డబ్బు ఇవ్వకపోతే ప్రేమించకపోతే ఆయన దేవుడు ఏంటండి? ఆయన దేవుడు ఎలా అవుతాడు? మనం ఎందుకు నమ్మాలి అయినప్పుడు? ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయకపోతే పిల్లలు హాస్పిటల్ పాలు అయిపోతారా? సంవత్సరానికి 4 ఇచ్చేయాలా, అప్పుడు బాగుంటారా ఆరోగ్యంగా? ఇదే వసూలు చేయడానికి ఇది దందా. రౌడీ షీటర్లు వస్తుంటారు సిటీల్లో, ఇంత ఇచ్చేయాలి, షాపుల దగ్గర వసూలు చేస్తుంటారు, ఇంతని ఇవ్వాలి, ఇచ్చేస్తే షాప్ బాగుంటుంది, ఇవ్వకపోతే పగలగొట్టేసిపోతారు. అంటే ఇప్పుడు దేవుడికి రౌడీ షీటర్లకి తేడా లేదనమాట. ఇది సతీష్ కుమార్ బోధ. 1,00,000 మంది పైన వెళ్ళిపోతున్నారట అక్కడికి, ఇలాంటి అమాయకులే. ఎప్పుడంటే అర్థం చేసుకుంటారు క్రైస్తవ సమాజం ఇలాంటి వాళ్ళని?
ఉం? ఎప్పుడు అర్థం చేసుకుంటుంది క్రైస్తవ సమాజం? ఎంతోమంది నిరుపేద సేవకులు కడుపులు కొట్టేసి వాళ్ళందరినీ పట్టించుకోకుండా సేవకుల ఐక్య సదస్సు అని పెడతాడు. ఐక్య సదస్సులో ఉన్న వాళ్ళందరూ తెగబలిసిన రకాలు. పేదోళ్ళు సేవకులు కదా అంటే మీ స్టేటస్కి సరిపోరనా? వాళ్ళని పిలవలేదు మీరు అంటే నేను పిలవలేదని అసూతో చెప్తున్నాను అనొచ్చు. నువ్వు నన్ను పిలిచినా వెళ్ళను. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను పిలిచినా వెళ్ళను, నన్ను పిలవరు. ఒకళ్ళు పిలిచినా నేను వెళ్ళను. నాకు అలాంటి అసూయలు ఉండవు, నాకు అవసరం కూడా లేదు. నేను మాట్లాడేది ఏంటంటే సేవకులు ఐక్య సదస్సు అని పెట్టినప్పుడు బాగా బలిసిన వాళ్ళందరినీ ఎందుకు పిలిచావు? మరి బేద సేవకుల మాట ఏంటి? వాళ్ళు రాకూడదా పైకి? మళ్ళీ విశ్వాసుల్లో వేర్పాటువాదం ఎలా ఉంటుందో తెలుసా? సతీష్ కుమార్ సభలకు వెళ్తే మీరు చూసే ఉంటారు. ముందు కూర్చుంటే ఒక రేటు, విఐపి సీట్లు ఉంటాయి, కొనుక్కోవాలి అక్కడికి. మధ్యలో కూర్చుంటే ఒక రేటు, చివరి కూర్చుంటే ఒక రేటు, ఫోటో తీసుకోవడానికి కూడా రేటు. చిచ్చి ఇది క్రైస్తవ్యం. అలాంటోడు బోధకుడు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. చివరి వరకు వెయిట్ చేయండి, చూద్దాం. వాళ్ళ అభిమానులకి మాటలు నచ్చవు, నన్ను తిడతారు. ఐ డోంట్ కేర్. కొంచెం గట్టిగా చెప్పనా? ఐ డోంట్ కేర్. తిట్టుకోనివ్వండి. ఎండింగ్లో చూడండి, చచ్చిపోతాం కదా, అందరూ చచ్చిపోతాం కదండి, అందరం పోతాం కొన్నాళ్ళు అయితే. అప్పుడు చూడండి ఎవడికి దేవుని వలన మెప్పు కలుగుతుందో, ఎవడికి దేవుని వలన మెప్పు కలగదో అన్నీ ఓపెన్గా అర్థం అవుతాయి ఈ జనానికి. అప్పుడు నెత్తి నోరు బాదుకొని ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి. ఘోరంగా ఉన్నాయండి ఈరోజు పరిస్థితులు. డబ్బుకి దేవుడికి ఏంటండి లింకప్? డబ్బు ఇస్తేనే దేవుడు ప్రేమిస్తాడా? డబ్బు ఇవ్వకపోతే దేవుడు ప్రేమించడా? ఎంత ఘోరం, ఎంత ఘోరం అండి. దేవుడిని ఎంత అవమానంగా చూపిస్తున్నారండి మధ్యవర్తులు. ఈ ఎంఆర్ఎన్ఏ వైరస్ ఆర్ఎన్ఏ ఇది. అది బైబిల్ ఇచ్చే మెసేజ్ కాదు. ఒకళ్ళు నిజంగా డబ్బు ఇచ్చే వాళ్ళనే దేవుడు ప్రేమిస్తే, డబ్బు ఇచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తే దేవుడు ధనవంతులు దేవుడు అవ్వాలి. కానీ ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి మీరు ప్రలాపిస్తారంటాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. అంటే ధనం పిచ్చి పట్టినోడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని చెప్తాడు. ఎంతోమంది పెద్ద పెద్ద కానుకలు ఇస్తుంటే వాళ్ళందరిని వదిలేసి ఆ 2 కాసులు ఇచ్చిన బీద విధవరాల పక్షంగా నిలబడ్డాడు ప్రభువు. డబ్బులకి దేవుడికి ఎప్పుడు లింక్ పెట్టకూడదండి. ఆయన ఎప్పుడు కూడా మన డబ్బులు అడగడండి, ఎప్పుడు డబ్బులు అడగడు. అయినా మనకు ఆయన ఈ ప్రకృతిలో ఏదండి మన సొంతం? ఆయన ఇవ్వకుండా మన దగ్గరకు వచ్చింది ఏముంది? అన్నీ ఆయనవే కదా. సర్వభూమికి ఆయన రాజయ్య ఉన్నాడు. ఆయనకు మనమే ఇవ్వగలమండి. అందుకే ఆయన అంటాడు మీ శరీరాన్ని సజీవయాగంగా నాకు సమర్పించండి అంటాడు. శరీరం ఇచ్చేస్తే డబ్బు సెకండరీ. డబ్బును అడ్డం పెట్టి దేవుడికి డబ్బు ఇస్తే, స్పాన్సర్ చేస్తే మీ ఆరోగ్యాలు బాగుపడతాయి, స్పాన్సర్ చేస్తే మీ రోగాలు తగ్గుతాయి, స్పాన్సర్ చేస్తే మీ అప్పులు తీరతాయి, స్పాన్సర్ చేస్తే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, స్పాన్సర్ చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. ఏంటి స్పాన్సర్? కొంతమంది ఇది నమ్మి అప్పులు చేసి కూడా స్పాన్సర్లు చేసేవాళ్ళు లేకపోలేదండి. ఆ తర్వాత అప్పులు తీర్చుకోలేక బాధలు పడి దేవుని నామాన్ని అవమానిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఏంటో భయంకరమైన పరిస్థితి. దీన్ని ఎవడండి మార్చుతాడు? మీలో కదలిక రానంత వరకు ఇది మారదు. మీలో కదలిక రావాలి. అందుకే చెప్పాడు ఇలాంటి వాళ్ళు శరీరంలోకి వైరస్ ప్రవేశించింది, జాగ్రత్తగా ఉండండి. యోహాను గారి బాధ కూడా అదే. పౌలు గారి బాధ చూశారు, పేతురు గారి బాధ చూశారు. ఇప్పుడు యోహాను గారి బాధ కూడా చూడండి. 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభవచనం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభవచనం ఏమనుంది అక్కడ? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్త, అనేకులు, నేను ఒక్కడిని కాదు. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళందరూ కలిసి నా వైపు చూపించి ఇడే అబద్ధ ప్రవక్త అంటారు. అప్పుడు నేనేమంటాను తెలుసా? సరే ఒకసారి వాక్య ప్రకారంగా టెస్ట్ చేసుకుందాం రండి అంటాను. నేను ఒక్కడే కనబడుతున్నాను ఇక్కడ బాబు, నేనైనా ప్రవచనాలు కూడా చెప్పి మిమ్మల్ని ఏం మోసం చేయను, నేనేం కథాకళి డ్యాన్సులు ఏవి ఆడను, వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాను, ఎవరిని వెనక్కి తోసి ముందుకు తోసి పడగొట్టి నిలబెట్టి ఇలాంటి పనులు నేను చేయించి చీప్ పనులు, నేనేం కర్చీఫ్లు అమ్ముకోను, నీళ్లు చల్లను, డ్యాన్సులు వేయించను, వాక్యం మాత్రం చెప్తాను, మీ చేత తిట్లు తింటాను అంతే, ఇంక ఇద్దప్పు నాకేముండదు అని చెప్తాను నేను. ఇక్కడ ఎంతమంది అంటున్నాడు తెలుసా? ఒకడు ఇద్దరు అనట్లేదు. ఎంతమంది అట?
అనేకులు, ఎప్పుడు? 1900 సంవత్సరాల క్రిందట అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. ప్రతి ఆత్మను నమ్మొద్దు. అది పరిశుద్ధాత్మ కాదో చూడండి. ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు. వాక్యమే కదండి నేను ఇప్పటివరకు మాట్లాడింది, వాక్యంలో ఉన్నదే కదండి. మీ ఇష్టం అండి. ఇంకా తర్వాత నేను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను, వచనాలు వివరించి చెప్తున్నాను. నమ్మడం నమ్మకపోవడం మీ తర్వాత మీ ఇష్టం. ఇంకా మోసపోతారా మోసపోకుండా నిలబడతారా తర్వాత మీ ఇష్టం. మీరు ఎలా ఆలోచిస్తారనేది పరిశుద్ధాత్ముడు మీకు చేసే సహాయాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆయనకు అనుకూలంగా ఉంటే మీరు వాక్యపు వెలుగులో ఉంటారు, మీరు ఆయనకు అనుకూలంగా లేకపోతే వాక్యపు వెలుగులో ఉండరు. ఇది కథ. ఈ విధంగా బయట నుంచి సంఘంలోనికి ప్రవేశించినటువంటి వైరస్ సంఘాన్ని పాడు చేసి అనేకులైన అబద్ధికులు, మోసగాండ్రకు పనివారు దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసే పనిలో ఉన్నారు. అందుకే గోధుమల చేనిలో శత్రువు వచ్చి ఏం విత్తిపోయాడట? గోధుమల చేనిలో శత్రువు వచ్చి ఏం విత్తిపోయాడమ్మా? గురుగులు విత్తి పోయెను. ఆ గురుగుల వలన పంటకి నష్టం వాటిల్లుతోంది. అదే మనం ఇక్కడ చూస్తున్నాం దైవ గ్రంథంలో నుండి. ఆ గురుగుల వలనే పంటకి నష్టం వాటిల్లుతోంది. ఏమండి? రైట్. ఇప్పుడు మరో సమస్య మీ ముందు పెడతాను. ఇది నిన్నంతా మీకు వివరించినటువంటి సమస్య. ఆ సమస్య బయట నుంచి వచ్చే వైరస్ వలన కలిగేటువంటి సమస్య. ఈ సమస్య విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య ఎదుర్కోవటం పెద్ద కష్టమేం కాదు. మనం వాక్యాన్ని బాగా నేర్చుకుని, వాక్యాన్ని పరిశీలన చేస్తూ, వాక్యాన్ని బాగా చదువుతూ, ఎవరు చెబుతున్నా సరే, చివరికి అది నేనైనా సరే, ఎవరైనా సరే, ఎవరు చెబుతున్నా సరే, ఆ చెబుతున్నది ఖచ్చితమా కాదా, వాక్యానుసారమా కాదా, ఆగి అవసరమైతే 2 రోజులు ఆలోచించి అప్పుడు దాన్ని నమ్మాలి. అప్పుడు ఆ విషయమే ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు మనం మోసపోకుండా ఉంటాం బైబిల్ విషయంలో. లేదు ఎవరు ఏది చెప్పినా మేము నమ్మేస్తాం అంటే కనుక మనం మోసపోతాం ప్రియులారా. ఈరోజు జరుగుతున్నది అదేనండి. ఏమండి? కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు మీకుంటే బయట నుంచి వచ్చే సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఈజీగా వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకోగలుగుతారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే అంతర్యుద్ధం. బయట నుండి వచ్చే యుద్ధం వేరు, ఇది అంతర్యుద్ధం. అంతర్యుద్ధం అంటే శరీరంలో జరిగేటువంటి యుద్ధం. ఇప్పుడు మళ్ళీ సంఘం శరీరం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం. సంఘం శరీరం. ఏమండి? ఈ అంతర్యుద్ధం గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులరా, బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి సన్నగా పీలగా అయిపోతూ ఉంటాడు, చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. అరే మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఎలా ఎందుకు అయిపోయావు అర్థం కాదు. కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, తిన్నదరక్కపోవడం, ఏ పని సరిగా చేసుకోలేకపోవడం, తరచుగా జ్వరం వచ్చేయడం, తరచుగా జలుబు చేసేయడం, తలపోటు అధికంగా అవడం, జుట్టు రాలిపోవడం, ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు ఒకదాని మీద ఒకటి శరీరం మీద దాడి చేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు అందంగా ఉన్నటువంటి మనిషి క్రమేపీ క్షీణించిపోవటం ప్రారంభిస్తాడు. ఎందుకు ఇలా క్షీణించిపోతున్నాడో చూసేవాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు. అరే ఎందుకు ఇలా క్షీణించిపోతున్నాడు ఈ మనిషి అని అనుకుంటాం. దాన్ని ఏమంటారు తెలుసా? ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటారు. ఆటో ఇమ్యూనో డిసీజ్. ఈ డిసీజ్ ఎందుకు వస్తుందంటే, ఈ డిసీజు వల్ల జరిగేది ఏంటంటే, మన శరీరంలో కొన్ని కణాలు భ్రమకు గురి చేయబడి మన శరీరంలో సొంత కణాలనే, మంచి కణాలనే పరాయి కణాలుగా భావించడం ప్రారంభిస్తాయి. బాగా అర్థమవుతుందా మీకు? నిన్నంతా చెప్పింది ఏంటి? బయట నుంచి వైరస్ వచ్చి మన కణాల్లాగా వేషం వేసుకొని మన శరీరంలో రోగాలు పుట్టించటం. హెచ్ఐవి, క్యాన్సరు, హెపటైటిస్, కొన్ని రకాల వైరస్ వ్యాధులు వీటికి సంబంధించినవి. కానీ ఆటో ఇమ్యూనో డిసీజ్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కణాలే తమ సొంత కణాలనే పరాయి కణాలుగా భావించి అవే వీటి మీదకు దాడికి దిగటం. ఇదో రకమైనటువంటి జబ్బు. దీన్ని అంతర్యుద్ధం అంటారు. బయటోడొచ్చి
మనతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, కుటుంబ సభ్యులు సపోర్ట్గా ఉంటారండి, అంతేనా? బయటోడు వచ్చి నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం కాసేపు, ఎవడో వచ్చాడు అన్నయ్య మీద దెబ్బలాటుకు వచ్చాడు, అప్పుడు ముగ్గురు తమ్ముళ్ళు సపోర్ట్గా ఉంటారా? ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు కలిసి ఆ బయట నుంచి వచ్చినోడు ఎదుర్కొంటారు. ఇది శరీరంలో ఉన్నటువంటి ప్రక్రియ. ఆ బయట నుంచి వచ్చినోడు ఈ తమ్ముడు వేషం వేసుకొని వచ్చాడు అనుకోండి, ఇంకా ముగ్గురు అన్నయ్యలని పొడి చేస్తాడు, జాగ్రత్తగా నలుగురిని పొడి చేస్తాడు. అది నిన్న మీరు విన్నారు. వైరస్ లోపలికి రావడం, వేషం ధరించుకొని లోపలికి రావడం, తమ్ముడు వేషం వేసుకుని లోపలికి వచ్చేయడం వైరస్. అది HIV కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, రకరకాల వైరస్ వ్యాధులు కానివ్వండి, ఆ విధంగా వస్తాయి. అది నిన్న మనం నేర్చుకున్నాం. అలా మన శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది, రోగగ్రస్తం అవుతుంది. రైట్. ఈరోజు అసలైన పాయింట్, మరో పాయింట్ చెప్తున్నాను. ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటే ఈ అన్నయ్యలు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు వేరైపోతారనమాట. అంటే నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఒక వర్గం, ఇద్దరు మరో వర్గం అయిపోతారు. వీళ్ళిద్దరూ ఈ ఇద్దరు అన్నయ్యల్ని శత్రువుల్లా భావిస్తారు. ఈ ఇద్దరు అన్నయ్యలు ఈ ఇద్దరు తమ్ముళ్ళని శత్రువుల్లా భావిస్తారు. ఇది అంతర్యుద్ధం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య లేదా నలుగురు అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి యుద్ధం. ఇదే మన శరీరంలో జరుగుతుంది. ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటారు. దానికి సంబంధించి స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఆటో ఇమ్యూనో డిసీజ్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఒకటి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చూడండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ చూసారా? ఈ డిసీజ్ వల్ల కణాలు సొంత కణాలు మిగిలిన కణాలని పరాయి కణాలుగా భావించి రెండు వర్గాలుగా మన శరీరంలో మారిపోయి ఒకదాని మీద మరొకటి యుద్ధం మొదలు పెడతాయన్నమాట. చూడండి, అక్కడ మీకు కనబడుతున్నది అదే కణాల మధ్య చీలిక. ఏమండి? ఎప్పుడైతే కణాల మధ్య చీలిక వచ్చేసిందో ఒకదాని మీద ఒకటి యుద్ధం ప్రారంభిస్తున్నాయన్నమాట. స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నారు ఆ ఇమేజ్, కనబడుతుంది కదా? ఎస్, దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఏమండి? ఇది మన శరీరంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం. ఏమండి? ఈ సొంత శరీరమును, ఆ ఇమేజ్ చూడండి, పరాయివిగా భావించి ఆటో యాంటీబాడీస్ అనే సైన్యాన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేసి వాటి పనితీరు పాడు చేసి వాటిని అంతమొందిస్తాయన్నమాట. ఏమండి? ఆటో యాంటీబాడీస్ అనేవి మన శరీరంలోకి వచ్చేసి కణాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధం వల్ల శరీరం మొత్తం క్షీణించిపోయి మనిషి పీలగా అయిపోతాడు, పాలిపోతాడు, రకరకాల వ్యాధులు బారిన పడతాడు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే ఇప్పటి వరకు ఖచ్చితమైన నిర్ధారణ ఇంకా శాస్త్రవేత్తలు చేయలేదు. కానీ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే దానికి మాత్రం కొన్ని రీజన్స్ చెప్పారు. ఒకటి, సిగరెట్లు ఎక్కువగా కాల్చేవాళ్ళు ఉంటారు కదా, చైన్ స్మోకర్లు. ఈ సిగరెట్లు కాల్చేవాళ్ళు, చుట్టలు కాల్చేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు ఈ వ్యాధి రావచ్చు. అంటే ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి ఇది ఒక కారణం. రెండోది, మితిమీరిన మందుల వాడకం. చాలామంది చూడండి, కడుపు నొప్పి వచ్చిందా, వెళ్ళిపో మందుల షాప్ దగ్గరికి, తెచ్చిపడి మింగేసాం. సాయంత్రం మళ్ళీ కాలు నొప్పి వచ్చిందా, మళ్ళీ ఇంకో 2 ట్యాబ్లెట్లు వేసేద్దాం. మళ్ళీ పొద్దున్న ఇంకోటి నొప్పి వచ్చిందా, మళ్ళీ వేసేద్దాం. ఇంకోటి మళ్ళీ వేసేద్దాం. ఇంకేద్దాం. అన్నంతో పాటు మందులు కలుపుకుని నమలేద్దాం, అంతే చారులో ఒడియాలు నంచుకున్నట్టు. ఇలా మందులు మింగేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడప్పుడు ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడో కట్ట మందులు కనబడుతుంటాయి. అలాగా ఏమో మీకు ఏమైనా మందుల షాప్ ఉందా అని అడగాలనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు మందులు తెచ్చేసుకుని 2 మింగి 3 అక్కడ పడేస్తారు కదా, ఆ టైప్ అనమాట. ఇలా ఇంటి నిండా మనకు మందులు అట్లా కనబడుతూ ఉంటాయి. ఏదైనా చిన్నది వచ్చిందంటే దానికోసం ఇంకా ఆలోచించరు, ఏది పడితే అది మింగేస్తూ ఉంటారు. ఇలా మితిమీరిన మందుల వాడకం వల్ల ఈ వ్యాధి రావచ్చు. లేకపోతే మూడోది ఏంటంటే హై షుగరు, లేకపోతే హై కొలెస్ట్రాల్ ఫుడ్. అంటే బయట తినేటువంటి చెత్త ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్స్. ఈ ఫుడ్స్లో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినడం, సరైన వ్యాయామం లేకుండా ఇలాంటి చెత్తంతా తినేసి మంచి ఆరోగ్యకరం కానీ ఆహారం ఎక్కువ తీసుకుని శరీరాన్ని పాడు చేసుకోవటం వల్ల కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది రావచ్చు. ఏమండి? ఇలా రకరకాలుగా ఈ వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తారు. అంటే మనిషి సరైన నియంత్రణ కోల్పోయి మాదక ద్రవ్యాల బారిన పడ్డోళ్ళకి కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావచ్చు. కొంతమంది మాదక ద్రవ్యాలు, మందు ఎక్కువ తాగుతుంటారు వాళ్ళు,
వాళ్ళు బాగా పిచ్చగా తాగుతారు. తర్వాత ఈ డ్రగ్స్కి అలవాటు పడతారు. ఈ కొకైను, హెరాయిన్ ఇలాంటి చెత్త అంతా వాడతారు. అదే పాన్ పరాగులని, ఖైనీలని, కిళ్ళీలు, జరదా కిళ్ళీలని, ఏదో దరిద్రం ఉండాలి మనిషికి. ఇవన్నీ వాడుకుంటూ తిరుగుతారు. కొన్నాళ్ళకి వీళ్ళే పేలగా అయిపోతారు. అలాగే బియ్యం తింటూ చాలామంది పూర్వకాలంలో ఆడవాళ్ళు, అంటే ఇప్పుడైతే మరి ఏరుతున్నారు లేదు తెలియదు, కానీ ఏరేసిన బియ్యం అమ్ముతున్నారేమో తెలియదు, మరి కొనుక్కుంటున్నాం. ఈ బియ్యం తినేవారనమాట ఆడవాళ్ళు. అంటే ఇలా అంటాం, ఒకటి నోట్లు ఆడేసుకోవడం, మళ్ళీ ఇలా అంటాం, ఏంటక్క ఏంటో వదినా అనుకుంటే బియ్యం తినేసేవారు అనమాట వీళ్ళు ఏరుకుంటూను. తర్వాత కొంతమందికి ఏదో పిచ్చి ఉంటుంది, ఎలుబుడు తింటుంటారు. కొంతమంది సుద్ద ముక్కలు తింటారు. చిన్నపిల్లలు చూసారా, స్కూల్కి వెళ్ళి కనికలు తినేసేవారు. ఇది కూడా ఒక రకంగా ఆ వ్యాధి రావడానికి కారణం. అందుకే చూడండి, బియ్యం తినేవాళ్ళు ఎలా అయిపోతారు, పేలగా అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే ఆ కెమికల్ డైరెక్ట్ వాళ్ళు కడుక్కోరో ఏం చేసుకోరో, బియ్యం ఉడకలేదు, దానికేమో రకరకాల మందులు కొట్టేసి ఉన్నాయి, ఏమంటే దానికి కడగలేదు, శుభ్రం చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ పచ్చి బియ్యం తినడం వల్ల కొంతమందికి ఇలాంటి వ్యాధి రావచ్చు. రక్తం విరిగిపోయింది అంటారు కదా, అదనమాట. సో ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా పర్టికులర్గా పలానా కారణం అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ చాలా కారణాల వల్ల మన శరీరంలో అంతర్యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. మన కణాలు 2 వర్గాలుగా విభజింపబడతాయి. ఒకటి మరొక దాన్ని పరాయిదిగా భావించి యాంటీబాడీస్ అనేవి ఆటో యాంటీబాడీస్ అనేవి ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల వీళ్ళ మీద ఒకదాని మీద ఒకటి యుద్ధం జరిగించుకోవటం వల్ల శరీరంలో భయంకరమైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న ఒక స్త్రీ లేదా ఒక కన్య వివాహం చేసుకున్న తర్వాత ఆమె గర్భం అండం ఫలదీకరణం చెందిన తర్వాత ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే కనుక ఆ ఫలదీకరణం చెందినటువంటి లోపల పిండ ఉంటుంది కదా, రక్తపు గడ్డ, అది ఎదగాలి కదా. మరి 9 నెలలు ఎదిగితే కానీ బిడ్డ బయటికి రాడు కదా. ఈ పిండ దశలో ఉండగానే ఇవి దాడి చేసి ఆ పిండాన్ని అబార్షన్ అయిపోలే చేసేస్తాయి అన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఏంటి, బయట నుంచి వచ్చిందా వైరస్? అది లోపలే ఉందా? లోపల ఉన్న ప్రాబ్లం అది, బయట నుంచి వచ్చిన వైరస్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు. లోపల ఉన్న కణాలే ఒకదాంతో ఒకటి ఏమైపోతున్నాయి, విభేదిస్తున్నాయి. సొంత కుటుంబంలో జరుగుతున్నటువంటి కలహాల మాదిరిగా. అమ్మకే నాన్నకే పడట్లేదు అనుకోండి, ఏముంది, ఇంకా అయ్యిందంతే సంసారం. అన్నయ్యకి తమ్ముడికి పడట్లేదు అనుకోండి, అంతే అయ్యింది. తోడుగోడలు ఇద్దరికి పడట్లేదు అనుకోండి, గోడ వచ్చేది మధ్యలో. కొంచెం కొంప పెద్దదైతే గోడ వస్తుంది, పెద్దది కాకపోతే 2 ముక్కలు అవుతుంది, అంతే కదా. మొత్తం మీద ఈ లోపల వచ్చేటువంటి ప్రాబ్లం అనమాట ఇది. ఏమండి, ఇలాంటివి కొన్ని మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇలాంటివి కొన్ని మీకు చూపిస్తాను. రేనాల్డ్స్ ఫినోమినన్ అని ఉంది చూడండి, మీకు కనబడుతుందా? ఒక చెయ్యి కనబడుతుందా? రేనాల్డ్స్ ఫినోమినన్ అని ఒక ఇమేజ్ మీకు స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది నార్మల్గా సర్క్యులేట్ అయ్యేటువంటి చెయ్యి ఎలా ఉంటుందండి. నార్మల్గా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అనుకోండి, చెయ్యి ఎలా ఉంటుంది. కానీ ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి లోపల ఉన్నటువంటి నరాలని నొక్కేస్తుంది అనమాట. అంటే రక్తం ప్రవహించే నరాలని వాటంతటవే వ్యతిరేకం అయిపోయినాయి కదా, మరి సొంత ఇంట్లో కుంపటన్నట్టు. అప్పుడు ఏమైందంటే నరాలను నొక్కేయడం వల్ల రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు ఈ వేళ్ళకి, చేతి వేళ్ళకి. సరిగ్గా చూడండి, మీకు ఆ స్క్రీన్ మీద మీకు అది కనబడుతుంది చూడండి జాగ్రత్తగా. రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు, ఏమండి. అప్పుడు ఈ రక్తం వెళ్ళేటువంటి ఆ నాళం చిన్నదైపోద్ది అనమాట. కాన్స్ట్రిక్షన్ ఆఫ్ ఎ స్మాల్ బ్లడ్ వెసల్ అని చూడండి, మీకు కనబడుతుంది అక్కడ. అప్పుడు ఈ చెయ్యి తెల్లగా మారిపోవడం కానీ, నీలం రంగులో మారిపోవడం కానీ అయిపోద్దండి. చూడండి, ఏమండి, ఎక్కువైపోయింది అనుకోండి ఇలా ఉంటుంది. నీలం రంగులో మారిపోయింది, రెడ్ కలర్లో మారిపోయింది. చూడండి, మీకు అక్కడ వేరువేరుగా చేతులు కనబడుతున్నాయి. ఇది ఒక వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి ఎందుకు వచ్చేసిందంటే లోపల జరిగేటువంటి సంగ్రామం, ఏమండి. ఇక మరొక ఇమేజ్ మీకు చూపిస్తున్నాను చూడండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉండే చూడండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇదేంటంటే, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఈ జాయింట్ల మీద దాడండి. జాయింట్లు చూడండి, ఈ వేళ్ళు జాయింట్లలో విరిగిపోయినట్టు కనబడుతున్నాయి చూడండి మీకు ఆ ఇమేజ్లో. ఈ వేళ్ళు బాగున్న హ్యాండ్, హెల్దీగా ఉన్న హ్యాండ్ ఎలా ఉందో ఈ పక్కన ఉంది, ఎడం పక్కన. కుడి పక్కన చూడండి, హ్యాండ్ విత్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని
వేళ్ళు ఇలా విరిగిపోయినట్టు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కణజాలాన్ని దెబ్బతీసేస్తుంది అనమాట. కణాలు చచ్చిపోతాయి ఇక్కడ. అప్పుడు కొంతమందికి వేళ్ళు ఇలా వంకర పోవడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. మీకు అది కనబడుతుంది అక్కడ చూడండి. ఏమండి, దీన్నే రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారనమాట. ఇక మరో ఇమేజ్ మీకు చూపిస్తున్నాను చూడండి. థైరాయిడ్ కూడా సేమ్ ఇంతే. అది కూడా ఇదొక డిసీజ్. ఏమండి, తర్వాత మీకు కడుపులో అరక్కపోవటం, విల్ డ్యామేజ్ అయిపోద్ది చూడండి. ఇంకొకటి మీకు చూపిస్తున్నాను, విల్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ జీర్ణాశయంలో ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ జీర్ణాశయంలో ప్రాబ్లం రావడం వల్ల ఈ డ్యామేజ్ అయిపోయిన విల్లు పాడైపోయి మనం ఏం తిన్నా అరగదనమాట. మీకు అది కూడా స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఈ జీర్ణకోశ వ్యాధి కూడా రావడానికి కారణం ఈ లోపల ఉన్నటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇలా కొంతమందికి ఒకే డిసీజ్ రావచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఉండడం వల్ల కొంతమందికి కొన్ని అవయవాలు పాడైపోవచ్చు, కొంతమందికి మొత్తం అవయవాలు పాడవచ్చు. కొన్ని వాటి మీద ప్రభావం చూపించవచ్చు, మొత్తం వాటి మీద ప్రభావం చూపించవచ్చు. దీన్ని ముందుగా గుర్తించి దానికి తగిన మందులు వాడాలి. తగిన మందులు వాడడం ద్వారా ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. రైట్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది శరీరం లోపల భాగాలు, అంటే శరీరంలో ఉన్నటువంటి కణములు ఒకదానికి మరొకటి వేరుగా ఉండుట వలన, ఒకదానిని మరొకటి శత్రువుగా భావించుట వలన దెబ్బ దేనికి తగిలింది చెప్పండి? దేనికి తగిలింది? శరీరానికి తగిలింది. ఒకదానికొకటి శత్రువుగా పరాయి వారుగా భావించటం వలన, శరీరంలోని ఒకే కణాలు భావించటం వలన శరీరం బాధ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. శరీరం రోగగ్రస్తం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? సంఘం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు శరీరాన్ని దేంతో పోల్చాడు? సంఘంతో పోల్చాడు. సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. శిరస్సుగా ఎవరిని అభివర్ణించాడు? క్రీస్తును చూపించాడు. కాబట్టి నిన్నటి దినాన వైరస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లం చూసాం. ఈరోజు మన శరీరంలోనే సాటి అవయవాల మధ్య సఖ్యత లేకపోవడం, అన్న సాటి కణజాలం మధ్య వచ్చేటువంటి ప్రాబ్లం వల్ల వచ్చేటి సమస్యలు చూసాం. ఈ సమస్య మీకు బాగా అర్థమైతే అటు రోగగ్రస్తులు అవుతున్నాం, శరీరానికి నష్టం కలుగుతుంది. ఇటు రోగగ్రస్తులు అవుతున్నాం, శరీరానికి నష్టం కలుగుతుంది. రకరకాల కారణాలు. ఇప్పుడు సంఘం అనగా కణం. ఈ కణానికి మరో కణం ఎలా కనబడిందట? పరాయిదిగా కనబడి చంపేసింది. వాస్తవానికి అది చెడ్డ కణం అయితే దాన్ని చంపేసి బయటకు తోసేసిన ప్రాబ్లం లేదు. కానీ ఇది మంచి కణాన్ని చంపేస్తుంది. అంటే మంచి కణాల మధ్య ఏమి లేదు? సఖ్యత లేదు. సఖ్యత లేకపోవటం వల్ల సంఘం పాడైపోతుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూద్దాం ప్రియులరా. బైబిల్ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి అందరూ కూడా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అక్కడ పౌలు గారు సంఘానికి ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకొనుడి. వండర్ఫుల్ కదండి బైబిల్. ఇప్పటివరకు నేను చెప్పిందంతా మీకు బైబిల్లో కనబడిందా? ఇప్పటివరకు నేను చెప్పిందంతా మీకు బైబిల్లో కనబడిందా? కనబడుతుందండి. దట్ ఈజ్ బైబిల్. సంఘము, శరీరము రెండింటికి ఎందుకు పోల్చావు ప్రభువా నువ్వు? ఈ విషయాలు అర్థమైనప్పుడే నేను ఆశ్చర్యానికి గురైపోయాను. తండ్రి, నీ మహాజ్ఞానం చాలా గొప్పది ప్రభువా. నీకంటే జ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరు లేరు ప్రభువా. నీవు మహాజ్ఞాన సంపన్నుడవు తండ్రి. అందుకే సంఘాన్ని ఉద్దేశించి ఇలాంటి విషయాలు మాకు నేర్పించడం కొరకే శరీరంలో ఇలాంటి సిస్టమ్ పెట్టి మరీ తయారు చేసి మమ్మల్ని లోకానికి పంపించావు. మన శరీరంలో ఉన్న సిస్టమ్, సంఘంలో ఉన్న సిస్టమ్ రెండింటికి దగ్గర పోలికలు. అది నిన్న విన్నాం, ఈరోజు వింటున్నాం. జాగ్రత్తగా చూడాలి. మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల, ఒకరినొకడు ఏం చేసుకుని ఖర్చుకొని తినేస్తే, భక్షించడం అంటే అర్థం ఏంటి? తినేయడం.
ఈ కణాలు సాటి కణాలని పరాయి కణాలుగా భావించి వాటి మీద పడిపోయి భక్షించేశాయి. అలా భక్షించేయటం వలన ఈ కణాల వలన ఆ కణాలు తినివేయబడి శరీరానికి నష్టం వాటిల్లింది, నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుడు అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దొంగ కణాలతో కాదు ఐక్యత, సత్య సంబంధులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. మళ్ళీ అందులో అక్రమంగా నడుచుకునే దొంగ కణాలు ఉన్నాయి. అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెను అంటాడు మళ్ళీ. సో ఎప్పుడైతే అక్రమంగా నడుచుకుంటున్నాయో శరీరానికి సంబంధించినవి కావు, వాడు సహోదరుడనే అర్హతను కోల్పోతున్నాడు, అది వేరే విషయం. కానీ ఐక్యత సత్య సంబంధులుగా నిజముగా ఒకే మార్గంలో, ఒకే బోధలో, ఒకే ఆలోచనతో, దైవ భీతితో, దైవ భయంతో బ్రతుకుతున్న సంఘం ఈ మధ్యలో లేకపోవటం వలన, వీరి మధ్య లేకపోవటం వలన, ఆ ప్రేమ వీళ్ళ మధ్య చల్లారిపోవటం వలన ఈ డిసీజ్ వచ్చేసింది. ఈ డిసీజ్ రావడం వల్ల శరీరం మొత్తం ఏమైపోతుంది, నష్టపోతుంది. అంతర్యుద్ధం జరగకూడదు. ఒక ఇల్లు అదే ఇంటికి వేరైన ఎడల, ఒక ఇల్లు అదే ఇంటి మీద శత్రుత్వం ప్రకటించిన ఎడల ఆ ఇల్లు ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. ప్రభు చెప్తారు, ఒక రాజ్యం మీదకి అదే రాజ్యం దండెత్తితే ఆ రాజ్యం ఉంటుందా, ఉండదు. ఆ రాజ్యంలో అంతర్యుద్ధం జరగకూడదు. మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించేస్తే, మీరే ఒకరినొకడు తినేస్తే ఇంకిద్దరూ నశించిపోతారు కదా. ఏముంది ఇంకా కుటుంబం అక్కడ? మీరు దేవుని కుటుంబం కదా, మీరు దేవుని పిల్లలు కదా, మీ మధ్య ఐక్యత ఉండాలి కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. చూడండి ప్రియులరా, అదే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. బాగుందా? శరీరం అంతా ఎలా ఉందమ్మా? ఏకంగా ఉంది. ఏకంగా ఉన్న ఈ శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో. చూసారా? శరీరం ఒకటిగా ఉన్న లోపల అనేకమైన అవయవాలు ఉన్నాయట. అలాగే అనేకమైన అవయవాలున్న శరీరం ఒక్కటిగా ఉందట. అలాగే క్రీస్తున్నాడు అన్నాడండి. అలాగే క్రీస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేయించడానికి పౌలు వాడిన భాష చాలా బాగుంటుందండి. ఏమంటాడంటే ఇక్కడ పౌలు, అది ఎలాగంటే 13వ వచనం, అది ఎలా అంటే యూదులు, ఇది ఒక తెగ. యూదులు అనేది ఒక ప్రత్యేకింపబడిన తెగ, యోధ జాతి. యూదులమైనను, తర్వాత రెండోది గ్రీసు దేశస్థులమైనను అంటాడు. గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు. వాళ్ళు గ్రీసు దేశస్థులు అనేవాళ్ళు అన్యజనులు. అదొక ప్రత్యేకమైన తెగ, వాళ్ళకో ప్రత్యేకమైన సంస్కృతి, వాళ్ళకో ప్రత్యేకమైన సంప్రదాయం. అందులో నుండి క్రీస్తులు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. యూదులు, అందులో నుండి క్రీస్తులు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత దాసులైన స్వతంత్రులైన. దాసులు అంటే ఒకళ్ళ కింద పని చేసేవాడు, స్వతంత్రుడు అంటే ఎవడి కింద పని చేయనివాడు. దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి అని పుట్టినోట్లు ఏమి రాశాడు చూడండి ఒకసారి. శరీరములోనికి అని పుట్టినోట్లు ఏమి రాశాడు? శరీరముగా ఉండుటకు, శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనందరం బాప్తిస్మం పొందింది పరిశుద్ధాత్మ ఎందే కదా. అందరికీ ఉన్నది ఒకే ఆత్మ కదా. రైట్, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. ఈ అన్ని అవయవాల
మీద కప్పబడినటువంటి చర్మం ఒకే చర్మం, మొత్తం అన్ని అవయవాల్ని కవర్ చేసేసింది ఒక చర్మం. లోపల ఉన్న అవయవాలు బయటికి కనబడవు, కానీ ఒక్కో అవయవం ఆకారం ఒక్కోలా ఉంటుంది, ఒక్కో అవయవం పనితీరు ఒక్కోలా ఉంటుంది. అనేకమైన అవయవాలు ఉంటాయి లోపల, ఒక్కో అవయవం పని ఒకటి, ఏ అవయవం పని ఆ అవయవందే. అయినప్పటికీ అన్నీ ఒకే శరీరంలో ఉన్నాయి. ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని ఏ భేదము లేదు. అందరూ ఒక్క శరీరంగా ఉండుటకు ఒక్క ఆత్మయందు బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందినప్పుడు ఏమని పొందామంటే మేమందరం ఒకటే శరీరం. వేదిక మీద ఉన్న మేము కానివ్వండి, కింద ఉన్న మీరు కానివ్వండి, ఎక్కడ సంఘం ఉంటే అక్కడ సత్యాన్ని అనుసరించే ప్రతి సంఘం, గోధుమలన్నీ గురుగులు కాదు, గోధుమలన్నీ గురుగులు కష్టమో, గురుగులు కట్ట గోధుమ కట్ట కలిపితే కుదరదు కదా మరి. సో సత్యమును అనుసరించే ప్రతి సంఘము కూడా అక్రమంగా నడుచుకొనకపోతే, అర్థమవుతుందా? అది మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే రేపటి నుంచి ఎవడ పడితే వచ్చేస్తుంటాడు డబ్బు పట్టుకుని. అక్రమంగా నడుచుకొనకపోతే వీళ్ళందరూ ఏమై ఉన్నారట? క్రీస్తునందుంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రీస్తునందుంటే, నువ్వు క్రీస్తునందుంటే మీరందరూ ఏకమై ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని ఏమీ లేదు. అందరూ ఒక్క శరీరమందు ఒక్క ఆత్మయందు బాప్తిస్మం పొంది ఒక శరీరముగా ఉండుట. అంటే సంఘం అంతా కలిస్తే ఏంటమ్మా? శరీరం. సంఘం అంతా శరీరం. ఇక్కడ కుల మత జాతి ధన భేదాలేమీ లేవు, అందరూ ఒక శరీరం. సంఘం అంటే ఒక శరీరం. ఇందులో ఒక శరీరం ఎలా అయితే ఉందో శిరస్సు క్రింద, అలాగే ఏముందట? సంఘం ఉంది. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి, శరీరము ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం అంతా ఒకటే అవయవం కాదు కదా, మీకు తెలుసు కదా ఈ జ్ఞానం. శరీరం అంతా ఒకటే అవయవం కాదు. గుండె వేరు, ఊపిరితిత్తులు వేరు, కిడ్నీలు వేరు, లివర్ వేరు, ప్రేగులు వేరు, నరాలు వేరు, ఏమండి, ఇంకా ముక్కు వేరు, కన్ను వేరు, చెవి వేరు, నోరు వేరు, కాలు వేరు, చెయ్యి వేరు. ఇలా లోపల ఉన్న అవయవాలు కానివ్వండి, బయట ఉన్న అవయవాలు కానివ్వండి, రకరకాల అవయవాలు మనందరం కలిగి ఉన్నామండి. అనేక రకాలైన అవయవాలే శరీరం అండి. ఏమంటే అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఇప్పుడు నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానిని కానని పాదం అంటున్నంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. పాదం వచ్చిందట, చెయ్యికి విలువ ఎక్కువ ఉంది, అన్నం తింటున్నారు దాంతో, నన్నేమో కింద నిలబెడుతున్నారు, రోడ్డు మీద నడిపిస్తున్నారు నన్ను. సో బరువంతా నేను మోసిన నాకు విలువ లేదు, నేను చెయ్యిని కాదు కదా, సో నేను సంఘంలో ఉందని కాదులేండి, అయితే చెయ్యే సంఘంలోనిది అన్నంత మాత్రాన కాలు శరీరములోనిది కాకుండా పోతుందా పాదం? చూసారు ఎంత చక్కగా అడుగుతున్నాడు దేవుడు. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. నువ్వు చెప్పినా శరీరంలోని దానివా. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. ఒకదానికొకటి కరుచుకొని భక్షించే స్వభావం మీకు ఉండకూడదు. కన్నును చూసి చెవి ఈర్ష్యపడకూడదు, అసూయపడకూడదు. చేతిని చూసి పాదం అసూయపడకూడదు, ఈర్ష్యపడకూడదు. ఎందుకంటే పాదానికి ఉన్న గౌరవం పాదానికి ఉంది, చెయ్యికున్న గౌరవం చెయ్యికుంది. ఏది లేకపోయినా నడవదు బండి. అర్థమవుతుందా? చెయ్యికున్న గౌరవం చేతిదే, విలువ చేతిదే. పాదానికి ఉన్న విలువ పాదానిదే. పాదం లేకపోయినా నడవదు, చెయ్యి లేకపోయినా నడవదు. ఏ అవయవం విలువ ఆ అవయవానిదే. ఈ సంగతి మనందరికీ బాగా తెలుసు. అనగా సంఘములో దేవుడు ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, దేవుడు ఎవరినైతే అందరినీ ఒక చోట చేర్చాడో, మొదటి రోజు మనం విన్నట్టు ప్రభువే అందరినీ ఏం చేస్తున్నాడట? సమకూరుస్తున్నాడు కదా. ప్రభు ఎవరినైతే తన వాక్యం ద్వారా పిలుచుకున్నాడో, సంఘముగా సమీకరించాడో, ఈ సంఘములోని సభ్యులందరూ కూడా శరీరంలోని అవయవాలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలు.
వీళ్ళందరితో దేవునికి పని ఉంది. ఒక్కొక్కరి పని ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి పని ఒక్కో విధంగా. అవయవాలన్నిటికీ పని ఒక్కటే కాదు. అంత మాత్రాన కనబడే అవయవం, కనబడని అవయవం, పైకి కనబడే అవయవం ఉంటుంది, లోపల కనబడని అవయవం ఉంటుంది. కనబడని అవయవం కనబడే అవయవాన్ని చూసి అసూయపడాల్సిన అవసరత లేదు. గుండె రోజు ఏడుస్తుంది అనుకోండి, మొఖాన్ని ఏమో అందరూ చూస్తున్నారు, నన్ను ఎవరు చూడట్లేదు, లోపలుండి శబ్దం చేస్తున్నా కానీ ఎవరికి కనబడి నన్ను కూడా బయట ఎట్టండి అంటే సత్తాడు మనిషి. నువ్వు బయటికి రాకూడదు, నువ్వు లోపలే ఉండాలి. నువ్వు లోపలుండి కొట్టుకోవాలి. అలాగా నువ్వు కొట్టుకుంటేనే మొత్తం నడుస్తుంది. సో నేను కూడా వేదిక ఎక్కుతాను, నన్ను కూడా పైకి తీసుకెళ్ళాలని అంటే కుదరదు నాయన, నువ్వు కిందే ఉండాలి. ఎందుకంటే నువ్వు కింద ఉండడానికి నియమించబడ్డావు. నువ్వు కూడా అందరూ వేదిక ఎక్కేసారనుకోండి, బరకలు ఎవడేస్తాడు, కుర్చీలు ఎవడ సొద్దుతాడు, లైటింగ్ ఎవడ కడతాడు, వీడియో ఎవడ తీస్తాడు, భోజనాలు ఎవడ పెడతాడు? చూసారా, ఒక్కొక్కడిది ఒక్కొక్క పని, ఒక్కో అవయవానిది ఒక్కో పని. కాబట్టి అసూయ ఉండకూడదు అవయవాల మధ్యలో. ఏమంటాడంటే, మరియు నేను కన్ను కాను గనుక శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోంది కాకపోలేదు. శరీరం అంతా కన్నే అయితే వినడం ఎలా కుదురుతుందండి? మరి కన్ను అందట మొత్తం శరీరం అంతా నేనే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు అందట. ఏమైనా కుదురుతుంది అది? మొత్తం నేనే ఉండాలి, ఇంకా అవుతుందా? దేవుని చిత్తం అదా? మొత్తం నేనే ఉండాలంటే దేవుని చిత్తం అదా? కాదు. కన్ను ఉండాల్సిన ప్లేస్లో కన్ను ఉండాలి, దాని పని అది సమర్థవంతంగా చేసుకుని పోవాలి. లేదు మొత్తం అంతా కన్నే అంటే రెప్పొద్దా? రెప్ప లేకపోతే నలుసులు పడిపోతాయి, చచ్చూరుకుంటావు. వినుట ఎలా కుదురుతుంది మరి? మొత్తం అంతా కన్నే ఉంటే వినడం ఎలాగా? అర్థమవుతుందా? బాగా ఆలోచించండి సంగమా. మొత్తం అంతా కన్నే చూడడమే అయితే వినడం వద్దా? వినేది కూడా ఉండాలా వద్దా? అప్పుడే కదా అందం. ఏమంటే ఇక్కడ ఇంత మీటింగ్ జరుగుతుందండి సంఘం ద్వారా, కొమ్ము చెక్కల క్రీస్తు సంఘం ద్వారా. సంఘంలో సభ్యులందరూ కష్టపడితేనే కదా ఈ మీటింగ్ జరుగుతుంది. ఏ ఒక్కడో చేసేలేడు కదా, ఏ ఒక్కడి వల్ల కాదు కదా. ఇది దేవుని కార్యం జరుగుతుంది ఇక్కడ. ఇంత విలువైన వాక్యం నేర్పించబడుతుంది అందరి పిల్లల సహకారంతో. దేవుని పిల్లల సహకారంతో సమాజానికి దేవుని మహిమార్థమై మేలు చేసేటువంటి కార్యక్రమం వాక్య ప్రకటన జరుగుతుంది. మరి ఈ వాక్య ప్రకటనకి ఒక్కొక్కరు ఒక్క పని, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఎవరు చేయగలిగిన పని వారు చేస్తూ పోగా ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమం మీ కళ్ళ ముందు ఇలా ఉంది. అంతేకాని లేదు అన్నీ నేను ఒక్కడనే మొత్తం ఆల్రౌండర్ అంటే శరీరంలో ఆల్రౌండర్లు ఉండవు. శరీరంలో ఏముండవు? ఆల్రౌండర్ ఉండవు, అన్ని రౌండ్లు ఉంటాయి. నేను ఆల్రౌండ్ అంటే కుదరదు, అన్ని రౌండ్లు ఉండాలి శరీరం అంటే. ఆల్రౌండ్ ఎలా కుదురుతుంది? అన్ని రౌండ్లు ఉండాలి శరీరంలో. చూడండి ఏం చెప్తున్నాడు. అంతయు వినుటైతే మరి ముక్కు కూడా ఏది? వాసన చూచుట ఎక్కడ? ఇప్పుడు చెవి వచ్చి లేదు కన్నేంటి అలా చెప్తుంది, మొత్తం అంతా కన్ను ఉండాలంటుంది. మొత్తం అంతా చెవి ఉంటేనే బాగుంటుంది. శరీరం అంతా చెవి ఉంటే పెద్ద చేట అలా ఏలాడదీసినట్టు అందంగా ఉంటుంది. సో అని అన్నదనుకోండి, అప్పుడు మరి వాసన ఎలాగా? గాలి పీల్చడం ఎలాగా? చూసారా ఏమంటున్నాడు? శరీరం అంతయు చెవే అయితే వాసన చూచుట ఎక్కడ? 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, గుండె, కిడ్నీలు, లివరు, ప్రేగులు, నరాలు, ఏమండి ఇలా లోపల ఉన్న అవయవాలు, పైన ఉన్న అవయవాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, పళ్ళు, పెదవులు, ఇలా అన్నీ, ఇవన్నీ తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. దేవుడు ఇష్టమైంది కాబట్టి నువ్వు సంఘంలోకి వచ్చావట. అర్థమవుతుందా? దేవునికి ఒక సంకల్పం ఉంది కాబట్టి నేను సంఘంలోనికి పంపించాడు, అనగా శరీరంలోనికి పంపించాడు. నేను శరీరంలోంచి పోతాను అన్నావు అనుకో, కుదరదు. ఉండాలి, శరీరంలో ఉండి పని చేయాలి. ఆ శరీరంలో ఉండి నీ పని నువ్వు చేసుకోవాలి. ఏ పనిది? అవయవాలు చేసేటువంటి పని. ప్రతి స్థానిక సంఘం ఈ విషయాన్ని ఆలోచించాలి ప్రియులారా. కొరింథు సంఘం కొరింథుగా, ఎఫెసు సంఘం ఎఫెసుగా, ఫిలిప్పి సంఘం ఫిలిప్పిగా,
కొలస్సీ సంఘం కొలస్సీగా, మరి అలాగని కొలస్సీలు పిలిపిల మీద తిరుగుబాటు చేయించాను అనకండి. కొరింథీలు గలతీల మీద తిరుగుబాటు చేయించాను అనకండి. అదే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే. అది ఎలాగా జరగవచ్చు, ఇందులోనూ జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. అది జరగకూడదని చెప్తున్నాను నేను. రైట్, చూడండి. అప్పుడు అంటాడు, అవన్నీ ఒక్క అవయవం అయితే ఇంక శరీరం ఎక్కడ? అన్నీ ఒకటి అవయవం అయిపోయింది అనుకోండి, ఆల్ ఇన్ వన్ లాగా. ఇందులోనే బ్యాటరీ లైట్ ఉంటుందండి, ఇందులోనే దోమలు కొట్టుకోవచ్చు, ఇందులోనే లైట్ వేసుకోవచ్చు, ఇందులోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇందులోనే ఫ్యాన్ తిరుగుద్ది అన్నాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? అది వింత వింత జంతువు అయిపోద్ది. కాబట్టి అన్ని అవయవాలు అన్ని అవయవాలు ఒకే అవయవం అయిపోతే శరీరం ఎక్కడ? కాబట్టి అవయవాలు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక వండర్ఫుల్ పాయింట్కి వస్తున్నాం 21వ వచనం నుంచి. జాగ్రత్తగా చూడాలి. ప్రతి అవయవాన్ని ఎవరు ఉంచారమ్మా శరీరంలో? సంఘంలో దేవుడు ఉంచాడు. దేవుడు ఉంచకపోతే సంఘంలోనికి అవయవం రాదు అని మనకు అర్థమైంది. ఇప్పుడు అంటాడు కదా 21వ వచనంలో, కన్ను చేతితో నువ్వు నాకక్కర్లేదని చెప్పజాలదు. ఒక వండర్ఫుల్ పాట రాశానండి సర్వలోక న్యాయాధిపతిలో. నాకు చాలా ఇష్టమైన పాట. అందులో ఒక చరణంలో ఇవన్నీ పొందుపరిచాను. ఈ అధ్యాయమే నాకు ప్రేరణ ఆ చరణం రాయడానికి. ఈ అధ్యాయం చదివిన తర్వాతే నాకు ఆ పాట రాయాలనిపించింది. ఆ పాట రాసినప్పుడు ఈ అధ్యాయంలోని మాటల్ని ఆ చరణంలో పొందుపరిచాను. చాలా బాగుంటుందండి ఆ పాట. సర్వలోక న్యాయాధిపతి అనే సెకండ్ ఆల్బంలో, నేను రాసిన సెకండ్ ఆల్బంలో ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు అనే పాటలో ఆ చరణంలో ఇవన్నీ పొందుపరిచాను. ఏమంటే అక్కడ ఇవే పదాలు, ఇవే విషయాలు. చూడండి ఏమంటాడు, కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, నువ్వు నాకు అక్కర్లేదు అని కన్ను చేతితో చెప్పిందట. కన్నెళ్ళి ఎవరితో అందట? చేతితో, నువ్వు నాకు అవసరం లేదు, గెట్ అవుట్ అందట. ఒకరోజు నలకబడిపోయిందట. ఇప్పుడు చూస్తుంది ఎవడొస్తాడా అని. కాలు వస్తావా అంటే నేను అంత ఎత్తి రాలేనమ్మా. అలా కాదు, కొంచెం వంగలేవా, నాకు చేతికి మాటలేవు. అవదమ్మా, ఎంత ట్రై చేసినా. అలా కాదు, ఆ చిటికినేలతోనో బొట్టనేలతోనో కింద నుంచి తీసి పడేయచ్చు కదా. గోరు కన్నులో గుచ్చుకుపోద్దమ్మా. మరి నీ ఇష్టం తర్వాత. నేను ఆ చెయ్యి తీసినంత సున్నితంగా తీయలేనమ్మా నలకబడితేనే. అలాగాదు, ఏదోలా ట్రై చేయి, ఇంక నువ్వు తప్ప వేరే దారి లేదు, నాకేమైనా రాగలవా కొంచెం పైకి? అంత దూరం రాలేనమ్మా, వంగదమ్మా అందనమాట కాలు. దేవుడు ఎంత చక్కగా రాయించాడండి. ఇంకొక అవయవాన్ని ఏది పెట్టినా మనకు సెట్ అవ్వదు అక్కడ. భలే అర్థమైపోద్దండి బైబిల్ ఇలా చదివితే. అప్పుడు ఇంకా చూస్తుందన్నమాట, ఎవరిని ఉన్నారా కంట్లో నలకేమో. ఆల్రెడీ పద్యం కూడా ఉంటుంది మనకి, కంటిలోని నలుసు కాలి కింద ముళ్ళు, ఇంటిలోని పూరి ఇంతింత కాదయ్యా ఏదో అంటాడు తర్వాత. ఏమంటే అలాగా కంట్లో నలుసుపడింది అనుకోండి, చాలా బాధ. అమ్మో, ఉండలేము అసలు, ప్రశాంతంగా ఉండగలమా? కంట్లో నలుసుపడిందని ఎంత ప్రశాంతంగా కూర్చోగలరా? నీళ్ళు గారిపోతుంటే, ముక్కు చీదెత్తుంటారు, అటు వెళ్తుంటారు, ఇటు వెళ్తుంటారు, చిరాకు వచ్చేస్తుంటుంది. ఎవరన్నా మాట్లాడుతుంటే అంటారు. అంటే ఎవరితో మాట్లాడడానికి కూడా కుదరదు అనమాట, కంట్లో నలుసుంది అక్కడ. సో ఆ కంట్లో నలిసిపడితే అంత బాధగా ఉంటుంది. అప్పుడు ఎవరు రావాలి? చెయ్యే రావాలి. అది వస్తే తప్ప కంటిలోని నలుసు బయటికి రాదు. అర్థమవుతుందా? అప్పుడు కంటిలోని కన్నుని ఇలా తీసి మెల్లిగా వేలొచ్చి అలా తీసి నలుసు తీసి పక్కన పడేసినప్పుడు కన్నుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. కన్నుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెయ్యొచ్చి, ఓ కన్ను నువ్వు నాకు అక్కర్లేదు అందనుకో, అక్కడ ఒక కథ ఉంది, అక్కడ ఒకటి ఉంది. చేతిలో ముళ్ళు దిగిపోయింది. ఇప్పుడు దాన్ని తీయాలి. పక్క చేతిని సాయం అడిగింది, ఎడం చేతిలో దిగింది. ఓ కుడి చెయ్యి వచ్చి జాగ్రత్తగా ముళ్ళు లాగే అంటే, ఎక్కడుందే అమ్మా అని అడిగింది. ఎక్కడుందంటే బ్యాటరీ లైట్ కావాలి. ఇప్పుడు ఆ లైట్ ఎవరు వేయాలి? కన్నే వేయాలి. ఇప్పుడు కన్నా బ్యాటరీ లైట్ వేసి చూపించకపోతే ఇది తీయలేదు బయటికి, అస్సలు తీయలేదండి బయటికి, అస్సలు తీయలేదు. అప్పుడు ఎవరు రావాలి చచ్చినట్టు? మళ్ళీ కన్నా నువ్వు నాకు వద్దు అని చెప్పిన దానికి అవసరం వచ్చినప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఇది కావాలి. నువ్వు చూడాలి, ఆ ముళ్ళు
జాగ్రత్తగా చేతిలో గుచ్చుకున్న దాన్ని బయటికి తీయాలి. ఆహా, ఎంత అద్భుతంగా దేవుడు ఒక్కదానికి బంధాన్ని ఏర్పరిచాడండి. అందుకే దేవుడు రాయించాడు, ఏమంటాడంటే, కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అన్నాడు తప్ప చెప్పకూడదు అనలేదు. అది నోటీస్ చేయాలి మీరు. చెప్పజాలదు అన్నాడా, చెప్పకూడదు అన్నాడా? చెప్పజాలదు అన్నాడు. ఎందుకు జాలదు అన్నాడంటే, చెప్తే పనులు జరగవు నాయన, కుదరదు నాయన అది. అందుకే చెప్పజాలదు. తర్వాత, తల పాదములతో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు. చూసారా? తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. ఎందుకు చెప్పజాలదంటే, తలకి ఇక్కడ దండేయాలి. ఈ మీటింగ్లో దేనికి దండేయాలి? తలకి దండేయాలి. ఈ తలని ఇక్కడికి ఎవరు తీసుకురావాలి? ఆ పాదాలే తీసుకురావాలి. ఒకవేళ మీరు నాకు అక్కర్లేదు అన్నారు అనుకోండి, ఆ కారులో కూర్చుంటే 2 పాదాలు మరి అయితే ఇల్లు వేసుకుంటారా, దండ వేయించుకుంటారా? ఇల్లు వేసుకుంటారా దండ? అక్కర్లేదన్నావు కదా, నువ్వు ఇల్లు వేయించుకుని వచ్చే అంటే, అలా నేను ఎలా వెళ్తానంటే నువ్వు తీసుకెళ్ళు అంటుంది. అబ్బాయి అక్కర్లేదన్నావు కదా, నువ్వు వెళ్ళిరా, పర్లేదు నేను రాను, ఇంకొకసారి కటిఫ్ అయిపోతే అసలు మాట నీ జట్టు పీస్ అంతే. ఇంకొకసారి తెగిపోయిందంటే మళ్ళీ మాట్లాడతాం అనుకున్నా, వెళ్ళు, నేను రాను, ఇంక అయిపోయింది, వెళ్ళు అంతే. ఇప్పుడు తలకు దండ ఎవరేస్తారండి? ఎలాగొస్తుంది ఇక్కడికి? పాదాలతో ఏమని చెప్పేసింది? నువ్వు నాకు అక్కర్లేదని చెప్పేసింది. దేవుడు ఏర్పరుచుకున్న సంఘం ఎలా ఉండాలో అద్భుతమైన వివరణ ప్రియులరా ఈ వచనం, ఈ అధ్యాయం. చాలాసార్లు ఆ ప్రేమ లేనివాడు పాట చాలాసార్లు వింటుంటానండి. అదొక మంచి స్ఫూర్తి. అందుకే మా పిల్లలందరితో నేను ఒక నాయకుడిలాగా వ్యవహరించను. మా ఐఫర్గాడ్ టీం మొత్తానికి నేను అన్నయ్యని లేదా తమ్ముడిని, అంతే. ఇంక వేరే ఏముండవు అక్కడ. అయ్యగారు, సారో, గీరో ఇలాంటివి ఏముండవు. నాకు అందరూ తమ్ముళ్ళు, లేకపోతే నేను వాళ్ళందరికీ అన్నయ్యని, లేకపోతే నాకు అందరూ అక్కలు, లేకపోతే నాకు చెల్లెళ్ళు, అంతే. నేను ఎందుకు ఇలా ఉంటాను తెలుసా? తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు అనే భావన ఎప్పుడు ఎందుకు మెయింటైన్ చేస్తానంటే, ఇదిగో ఈ వచనమే, ఈ అధ్యాయమే. వాళ్ళు నా శరీరంలోని అవయవాలు, అందులో ఎవరిని తగ్గించడానికి వీల్లేదు, ఎవరిని కించపరచడానికి వీల్లేదు, ఎవ్వరూ అవసరం లేదనడానికి వీల్లేదు. తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళ పని దేవునికి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది సంఘం. సంఘం అనగానే శరీరం, మర్చిపోకూడదు. దేని విలువ దాందే. మన చొక్కా చిరిగిపోయేంత వరకు సూత్తో పని ఉండదు, కానీ చొక్కా చిరిగిపోయిన తర్వాత వెతుక్కునేది దాని గురించే. ఎక్కడ పెట్టామా అని తిరుగుతాం. అప్పుడు అనుకుంటుంది మూల కూర్చొని వెతుకు ఇన్నాళ్ళు నన్ను మూల పడేసావు కదా నువ్వు అనుకుంటా. లేదే బాబు, నువ్వు రాకపోతే దీన్ని ఎవడ కలిపి కొడతాడు, రామ్మ బయటికి అంటే అప్పుడు మెల్లి వస్తుంది. ఎంతే ఉంటుంది అది, కుట్టాలి అది. లేకపోతే ఈ అందమైన చొక్కాకి అందం పోతే వేసుకోలేము. ఏమండి? ఏదైనా సరే దాని పని వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది మనకి. ఆ తర్వాత మాట్లాంటాడు. అంతేకాదు, శరీరం యొక్క అవయవాలలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరీ అవశ్యములే. అవి అవి చాలా ఉపయోగం అంటున్నాడు. ఏంటట? బలహీనమైనవి. ఏవండి మన శరీరంలో బలహీనమైనవి ఏమున్నాయి చెప్పండి? బాగా బలహీనంగా ఉండేవి చెప్పాలి. ఏమున్నాయి? కనురెప్ప బలమైందా బలహీనమైందా? చెప్పండి, బలమైందా బలహీనమైందా? చాలా బలహీనమైందండి. కనురెప్ప చాలా బలహీనమైంది, సున్నితంగా ఉంటుంది. కానీ దీని అవసరం ఎంత ఉందో తెలుసా అండి? శరీరంలో గట్టి ఎముకలు గట్టిగా ఉండాలంటే ఇది ఉండాలి, ఇలా తిరిగిపోతాయి. అర్థమవుతుందా? కన్నును జాగ్రత్తగా కాపాడుతుంటుంది. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా. ఈ నయనం, ప్రధానమైన నయనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాయండి. ఎందుకంటే అమ్మో, ఈ కంటిని జాగ్రత్తగా కాపాడకపోతే శరీరంలో ఉన్న అవయవాలన్నీ దెబ్బైపోతాయి.
అందుకని దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఏం చూపిస్తుంది? మార్గాన్ని చూపిస్తుంది. ఈ మార్గం చూపించే కన్ను లేకపోతే శరీరం ఎక్కడికి వెళ్ళలేదు. గుడ్డివారి బాధలు చూశారు ఎంత భయంకరంగా ఉంటాయో. చాలా ఇబ్బందులు పడతారు పాపం వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళకేమి లేదు, కన్ను లేదు. అందుకే బలహీనమైనవి కూడా చాలా అవసరం అంటున్నాడండి. లోపల పేగులు ఉంటాయండి. ఎలా ఉంటాయండి? చాలా బలహీనంగా ఉంటాయి, కానీ అవసరం. చాలా బలహీనంగా ఉంటాయి, అవసరం. ఏమండి? అందుకే ఏమంటాడంటే ఇక్కడ శరీరంలో ఏ అవయవాలు ఘనత లేనివని, ఏ శరీరం యొక్క అవయవాలు ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. 23 శరీరంలో ఏ అవయవాలు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గణపరుచుచున్నాము అన్నాడు. దేనికైతే ఘనత లేదు అనుకుంటామో శరీరంలో, దాన్ని ఎక్కువ గణపరుస్తాం అంటాడండి. అది నిజమే కదండి. గుండె ఎంత ఘనపరుస్తూ ఉండే దాన్ని, గుండెకి ఎంత ఘనత, చాలా ఘనత. అందుకే ఎక్కువ పెద్ద పెద్ద డబ్బులు ఎక్కువ పట్టుపోయేది ఇదే. చిన్న స్ట్రోక్ ఇచ్చిందనుకోండి, అమ్మా అలర్ట్ అయిపోతానంటావు, మొత్తం అలర్ట్ అయిపోతావు. రాజమండ్రి పోయి ఉంటావు, అవసరమైతే 2 వారాలు 3 వారాలు. ఏమంటే ఘనత ఇస్తాను దానికి. అమ్మ గుండె అనేసరికి చాలా జాగ్రత్త సెట్ అయిపోతావు. ఎప్పుడు వెళ్ళినాడు కూడా వాకింగ్కి వెళ్ళిపోతుంటాడు ఒకసారి స్ట్రోక్ ఇస్తే అంటే. అంతకు ముందు వెళ్తే బాగుండేది, వీడు వచ్చాక వెళ్తాడు. అవయవములో ఘనత లేనివని తలంచిన వాటిని కూడా ఎక్కువ కనపరుస్తున్నాం. అలాగే సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములు కాని అంటే అందంగా లేని మన అవయవాలకు కూడా ఎక్కువైన సౌందర్యము కలుగును. నిజమే కదండి. కిడ్నీ అందంగా ఉంటుందండి, కానీ అది లేకపోతే ఎంత బాధో తెలుసా అండి? అది లేకపోతే ఎంత బాధో తెలుసా? ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చూడండి, చాలా బాధపడిపోతుంటారు. ఏమండి? తర్వాత ఇంకో మాట అంటున్నాడు చూడండి, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. నిజానికి సుందరములైన అవయవాలకే ఎక్కువ సౌందర్యం అక్కర్లేదట. ఎందుకంటే అవి ఆల్రెడీ పైకి ఎలా కనబడుతున్నాయి? సుందరాలుగానే కనబడుతున్నాయి. వాటికి ఇంకెక్కువ సౌందర్యం అక్కర్లేదు, చాలు అన్నాడు. తర్వాత అయితే శరీరంలో వివాదము లేక శరీరంలో ఏమి లేదు? వివాదం లేదు. మరి సంఘంలో ఏముంది? వివాదం ఉంది. ఇదేంటిది? శరీరంలో వివాదం లేనప్పుడు సంఘంలో కూడా ఏమి ఉండకూడదు? వివాదం ఉండకూడదు. సంఘంలో వివాదం ఉంది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చేసింది అని అర్థం. గమనించండి జాగ్రత్తగా. శరీరంలో వివాదం ఉంది అంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. నేను ఒక మాట రాశానండి అందులో, కాలు ఎదిగిపోతుందని ఓర్వలేక కన్ను బాధపడదు. ఈ మాట ఎందుకు రాశాను తెలుసా? పుట్టినప్పుడు బిడ్డ కాలు ఇంతే ఉంటుందండి, చిన్నది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంత ఉంది? ఎంత ఉంది మీ కాలు? ఇంచుమించు ఎంత ఉంటుంది. పుట్టినప్పుడు ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుందండి. అంటే ఇంత ఉన్న కాలు ఎంత అయింది? ఎంత అయింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పుట్టినప్పుడున్న ఆ కనుగుడ్డు చచ్చేంత వరకు అంతే ఉంటుందండి, ఎతకతో. నిజం. పసిపిల్లల దగ్గరికి వెళ్ళి గుడ్డు చూడండి, నా నల్లగుడ్డు ఎంత ఉంటుంది, మీది ఎంత ఉంటుందో వాళ్ళది అంతే ఉంటుంది, ఎతకదు. ఆల్రెడీ అదిగో పిల్లల్ని చెక్ చేసేస్తున్నట్టున్నారు. చెక్ చేసుకోండి. పిల్లల కనుగుడ్లు చూడండి, మీ కనుగుడ్లు చూడండి. మీ కనుగుడ్లు ఏమో తాటికాయలాగా ఉండి పిల్లల కనుగుడ్లు ఏమో చిన్న నేరేడు పొడిలా ఉండవు. ఇద్దరు కనుగుడ్డు ఒకటే సైజు. పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఎదగని అవయవం మన కనుగుడ్డు. అర్థమవుతుందా? కానీ అది చూస్తూ ఉండగానే కాలేమైపోద్ది? ఎదిగిపోద్ది. అప్పుడు ఈ కన్ను వచ్చి ఆడి మొహం నేను చూస్తుండగానే ఎదిగాడాడు అని అనకూడదు, అసూయ పడకూడదు. ఎందుకంటే ఇద్దరూ ఎందులోని వారు?
సంఘములోని వారు, శరీరములోని వారు కాలు ఎదిగిపోతుందని ఓర్వలేక కన్ను బాధపడదు అనే లైన్ అందుకే రాశాను. ఇదే ప్రేరణ సుమా నాకు. ఈ ఈ ఈ వచనాలే ప్రేరణ. నా పాటలన్నిటికీ బైబిలే ప్రేరణ. కాలు ఎదిగిపోతుందని ఓర్వలేక కన్ను బాధపడదు, కంటిలోన నలుసు పడితే సంబరంతో కాలు నాట్యమాడదు అని రాశాను. అంటే కంట్లో నలుసు పడింది అనుకోండి, బలిపడింది అని భరతనాట్యం చేసేస్తే కాళ్ళు చెయ్యవండి. వివాదం ఉండదండి శరీరంలో, కానీ అవయవాలు వేరువేరండి. అవయవాలు వేరువేరు అవయవాలు, కానీ మధ్యలో ఏం లేదు, వివాదం లేదు. ఒకదాన్నొకటి పరామర్శించుకుంటున్నాయి, ఒకదాని పట్ల ఒకటి ప్రేమ కలిగి ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఐక్యత కలిగి ఉన్నాయి, ఒకదాన్నొకటి కరిచేయట్లేదు, ఒకదాన్నొకటి భక్షించుకోవట్లేదు, ఒకదాన్నొకటి తినేయట్లేదు, ఒకదాన్నొకటి దోచుకోవట్లేదు. ఈ దోపిడీ లేదు వాటి మధ్యలో. అదే చెబుతున్నాడు, వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగునా అన్నాడు. ఒకదానినొకటి ఏకముగా పరామర్శిస్తున్నాయట. నిజమేనండి, నిజమే. జ్వరం వస్తుందండి, శరీరం మొత్తం పడుకుంటుంది, అన్ని అవయవాలు పడుకుంటాయి. మీకు బాగా అర్థం కావాలని చెప్తున్నాను. గోరు చుట్టేసిందండి, గోరు చుట్టేసింది. గోరు చుట్టూ ఎంత ఉంటుంది, మహా అయితే ఒక గోరు, చిన్న గోరు, దీని చుట్టూ గోరు చుట్టేసిందండి. అప్పుడు ఆ గోరు చుట్టూ ఎత్తేసింది, మా పని మా అనుకుంటావా, నన్ను చేయలోకి పోదాం అంటుంది. ఈ చెయ్యి, ఈ కాలు, ఇవన్నీ ఏకమయ్యి అందండి. ఈ గోరు కోసం అన్నీ కలిపి మంచం ఎక్కుతాయి, అన్నీ కలిపి ఎక్కుతాయి మంచం. అంటే అన్ని ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలివారై ఉండుడి. చూసారా, వచనం గుర్తొస్తుంది మనకి. ఒక్క గోరు చుట్టేస్తే అన్నీ కలిసి మంచం ఎక్కినాయి. సరే, గోరు గొడవ అయిపోయింది, తలపోటు వచ్చింది. తలపోటు వచ్చినా మళ్ళీ అన్నీ కలిపి ఏం చేస్తాయి, మంచం ఎక్కేస్తాయి. కాల్లో సీసాపింగి దిగిపోయింది, 2 కుట్లు పడ్డాయి, మళ్ళీ అన్నీ కలిపి మంచం ఎక్కేసాయి. చూసారా, ఇప్పుడు బిర్యానీ కనబడింది, బాగా తింటాం కదా, బిర్యానీ కనబడింది వేడివేడిగా, అన్నీ కలిపి పోతాయి అక్కడికి, చక్కగా తినేస్తాయి, అన్నీ పనిచేసుకుంటాయి. తిన్నదాన్ని అన్నీ పనిచేసుకుంటాయి సుమా, అది గుర్తుపెట్టుకోండి మీరు. శరీరంలో అన్ని అవయవాలకు శక్తి వెళ్ళిపోద్ది. అంతేగాని నేను తినేసానని కడుపు పని చేసుకుని, నేను తినేసాను కదా అని చెయ్యి, నేను కదా పెట్టానని చెయ్యి ఎక్కువ శక్తి తీసేసుకుని, నేను కదా నడిపించి తీసుకెళ్ళాను కాలు ఎక్కువ శక్తి తీసేసుకుని, నేను కదా రక్తం సరఫరా చేయడం వల్ల అక్కడికి వెళ్ళాను గుండె ఎక్కువ శక్తి తీసేసుకుని, అలాంటివి ఉండవండి. అన్నీ సమానంగా పనిచేసుకుంటే వండర్ఫుల్ అండి శరీరం. దేవుని నిర్మాణం అద్భుతం. సంఘం అలా ఉండాలని శరీరాన్ని ఎలా చేశాడు. అర్థమవుతున్నాయి దేవుని మాటలు మీకు? సంఘం ఎలా ఉండాలని శరీరాన్ని ఎలా చేశాడు, ఇలాగే చేశాడు. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉంచాలో నీకు అర్థం కావడానికి బైబిల్ కూడా అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు అద్దం ముందు నిలబడినప్పుడు నీకు ఒక పాఠం గుర్తుకు రావాలి. అమ్మో, నా సంఘం కూడా ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి. సంఘం ఇలాగే ఉండాలి. ఈ పాఠాన్ని నీకు నేర్పించడానికి శరీరంలోనే పాఠాలు పెట్టేశాడండి దేవుడు. ఎంత జ్ఞాన సంపన్నుడు అంటే, ఎంత జ్ఞాన సంపన్నుడు దేవుడు. తర్వాత మాట చూడండి, దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరాన్ని అమర్చాడు. తక్కువ దానికే ఎక్కువ ఘనత ఇచ్చి శరీరాన్ని అమర్చాడు. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. కొంచెం ఆకలి ఎక్కువ వేసింది, బాగా తినేసావు, ఏదో కూర వేసేసుకుని ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది మొత్తం శరీరానిక, ఓన్లీ కడుపు, నువ్వు తిన్నావు కాబట్టి బడి అంటావా? అదేం లేదు కదండి. ఇబ్బంది మొత్తం దేనికి, శరీరం. కడుపు నొప్పి వచ్చింది, ఇబ్బంది మొత్తం శరీరం అనుభవిస్తుందండి. కాళ్ళు ముళ్ళు దిగింది, ఇబ్బంది మొత్తం శరీరం అనుభవిస్తుంది. చెయ్యి కాలిపోయింది, ఇబ్బంది మొత్తం శరీరం అనుభవిస్తుంది. గమనించండి ప్రియులారా, ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఎంత మంచి సంఘం అండి ఇది. ఇలాంటి సంఘం ఉందా? ఇప్పుడు మీ సంఘం ఎలా ఉందా చెప్పండి చాలు, వేరే వాళ్ళ గురించి ఎందుకంటే. సంఘములారా ఆలోచించండి. బోధ
ఇలా ఉండాలని పరలోకం నుంచి తండ్రి కోరుతున్నాడు. మీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు సంఘములు ఎలా ఉండాలి అని కోరుతున్నాడు. కానీ సంఘాలకు ఎందుకు మరి ఈ ఐక్యత చచ్చిపోయింది సంఘంలో. మీరు ఇలా ఉండాలి. ఒక్క అవయవం శ్రమ పడుతున్నప్పుడు మిగిలిన అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. అంతేగాని చేయికి బాగానే కోసిపోయిందట రెండు కాళ్ళు మాట్లాడుకోవు పక్కపోయి. చేయికట తెగిపోయిందట, కూరగాయలకు వస్తుందట పొద్దున్న. నేను చూస్తున్నానులే, రక్తం చుక్క నా మీద కూడా పడింది. భలే ప్రశాంతంగా అనిపించిందిలే నా కాలు మీద రక్తం పడేసరికి అని ఎడంకాలు కుడికాలు దగ్గర మాట్లాడుతూ కుడిచే బాగానే దిగిపోయిందని అనుకో కింద నుంచి. అలా ఉంటే అది అసలు శరీరమే కాదు. ఒక్క అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడతాయి. ఇక ఘనత, సన్మానం చేద్దాం అనుకుంటున్నావు, నీకు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాలి, కాళ్ళు తీసుకుని రావాలి. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషిస్తాయట. కుళ్ళిపోవు, అసూయ పడిపోవు. అరే రే రే దీనికి వచ్చేసింది అని కుళ్ళిపోవు. ఫేస్బుక్లో పోస్టులు ఎట్టేయు, అసూయతో రగిలిపోవు. ఒక్క అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. నిజమండి, సంఘంలో ఇలాంటి ఐక్యత ఎంత గొప్ప ఐక్యత ఏమండి, ఎంత గొప్ప ఐక్యత చూడండి. సాధారణంగా ఇలాంటి సభలు నిర్వహించినప్పుడు ఏ తమ్ముడినో వేదిక మీదకి పిలిచి, అంటే సంఘంలో ఎవరైతే కాపరిగా ఉన్నారో వాళ్ళని వేదిక మీదకి పిలిచి, ఇతను చాలా గొప్పగా పరిచర్య చేశాడు, లేదా ఇతని ద్వారా ఇతను ఎక్కడైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో సంఘంలో చక్కగా ఈ సంఘం అభివృద్ధి పొందింది అని అన్నప్పుడు సంఘంలో మిగిలినవారు కుళ్ళిపోరా? అసూయ పడిపోతారా? అసూయ పడరు. ఎందుకు పడరు? శిరస్సుకు ఘనత వస్తుందంటే యావత్ శరీరానికి ఏమొచ్చినట్టు? ఘనత వచ్చినట్టేనండి. దండ మెడ మీద పడింది అంటే యావత్ శరీరానికి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అంతేగాని కాలు చూసారా మెడకేశారు, నాకు వేయలేదు ఏమండి అని అందండి, అనకూడదు. ఎందుకంటే ఒక అవయవము సంతోషించినప్పుడు, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. సంఘమా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘమా, మీరు వేరువేరు అవయవాలేమో, కానీ మీరందరూ క్రీస్తు సంఘం అని మర్చిపోకండి. మీరు వేరువేరు అవయవములై ఉండి క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవాలుగా కనబడుతున్నారు, కానీ మీరందరూ ఒకే క్రీస్తు శరీరం, ఒకే క్రీస్తు శరీరం. నేను క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తున్నానంటే అతడు మనలోని అవయవం, మరిచిపోకండి, మనలోని భాగం అతడు ఎక్కడున్నా సరే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా బంధువుల కంటే, నా రక్త సంబంధికుల కంటే, చివరికి నా కుటుంబ సభ్యుల కంటే కూడా నాకు నా సంఘములోని వారే ఎక్కువ. వీళ్ళే నాకు నిజమైన రక్త సంబంధికులు అని నేను మాట్లాడుతుంటాను. ఎందుకో తెలుసా? మా బంధువులు ఒకవేళ ఎవరైనా, నిజంగా నా రక్త సంబంధికులు ఎవరైనా ఒకవేళ క్రీస్తుని అంగీకరించకపోతే మరణానంతరం వాళ్ళు వేరే చోట ఉంటారు, నేను వేరే చోట ఉంటాను. ఎందుకంటే నా విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసాలు వేరు. కానీ సంఘం, నేను ఆ శరీరంలోని అవయవాన్ని, వీళ్ళే క్రీస్తును బట్టి నిజమైన నా రక్త సంబంధికులు. అందుకే ఇందాక చెప్పాను కదా, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, ఈ పదాలు వాడేది అందుకే, ఈ పదాలను ఉపయోగించేది అందుకే. వాళ్ళే నిజమైన మా రక్త సంబంధికులు. అక్కడ మాకు అసూయ ఉండదు. ఏమండి, మన నాన్నగారికి సన్మానం జరుగుతుంది అనుకోండి, ఇంట్లో కూర్చొని ఏ కొడుకైనా ఏడుస్తాడా? ఏడవడండి. మీ అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, నిజంగా నువ్వు ఏడుస్తున్నట్టు తమ్ముడివే, ఏడవకూడదు. ఎందుకంటే ఒకే కుటుంబం అది. అన్నయ్య పాస్ అయితే నేను అయినట్టు కదా, చెల్లెమ్మకి షీల్డ్ వస్తే నాకు వచ్చినట్టు కదా, తమ్ముడు గొప్పోడైతే నేను అయినట్టు కదా, నాన్నకు సన్మానం చేస్తే నాకు చేసినట్టు కదా, అమ్మకు పేరు వస్తే నాకు వచ్చినట్టు కదా. ఎంత మంచి మనసు ఉంటుందండి సంఘంలో. మరి ఇప్పుడు ఉందా అది?
ఉందా చెప్పండి? మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది అసూయపరులుగా మారిపోతున్నారు, ద్వేషంతో నిండిపోతున్నారు, కోపాలతో, కపటాలతో, పనికిమాలిన వాటి కోసం, పనికిమాలిన విషయాల కోసం ఆలోచన చేసి వారిలో ఉన్న ఐక్యతను చంపేసుకుంటున్నారు. ఒకడికి గొప్ప కావాలి, ఒకడికి మెప్పు కావాలి, ఒకడికి జనం పొగడతలు కావాలి, ఒకడికి ఘనత కావాలి, ఒకడికి ఇంకోటి కావాలి, ఒకడికి ఇంకోటి కావాలి. ఎలా? ఏంటది? శరీరం ఇది. శరీరంలో ఒక్కో దానికి ఒక్కో బాధ్యత ఉంది. నీ బాధ్యతను కొనసాగిస్తూ వెళ్ళిపోతే సంఘం ఎంత బాగుంటుందండి. మండల వారీగా ఉన్న సంఘాలు, జిల్లాల వారీగా ఉన్న సంఘాలు, రాష్ట్రాల వారీగా ఉన్న సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకే వాక్యాన్ని బట్టి, ఒకే సమాచారాన్ని తీసుకుంటూ ఐక్యంగా ఉంటే ఎంత బాగుంటుందండి. బైబిల్ నుండి ఒకే సమాచారాన్ని తీసుకునే సంఘాలన్నీ ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. అంటే కణాలన్నీ ఎలా ఉండాలి? ఏకంగా ఉండాలి. అంతేగాని కణాల మధ్య విభజన ఉండకూడదు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండకూడదు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే శరీరానికి నొప్పి అయితే శిరస్సు బాధపడుతుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సంఘంలో రెండు చీలికలు ఏర్పడి సహోదరులు ఒకరినొకరు కరుచుకొని భక్షిస్తుంటే బాధపడేది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. నిజం, బాధపడేది యేసుక్రీస్తు. శిరస్సు బాధపడుతుంది. శరీరంలో ఈ ఐక్యత లేనప్పుడు, శరీరం కరుచుకొని భక్షిస్తున్నప్పుడు, శరీరం ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు శిరస్సు ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా? అందుకే మీరు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మరలా ఆయనను శిలువ వేయొద్దు, ఆయనను బాధించొద్దు, అక్రమంగా నడవద్దు, సహోదరుల్ని మోసం చేయొద్దు. మీ సహోదరులను ప్రేమించండి అను కొత్త ఆజ్ఞను మీకు ఇచ్చుచున్నాను. ఎవడైనను కంటికి కనబడుతున్న తన సహోదరుణ్ణి ప్రేమించని ఎడల కనబడని దేవుణ్ణి వాడు ఎలాగూ ప్రేమించగలడు? కనుక మీరు ఒకరినొకరు ప్రేమించండి, అక్రమంగా నడుచుకోకండి, అక్రమమైన మార్గాల్లోనికి వెళ్ళకండి, వెలివేసే పరిస్థితి తెచ్చుకోకండి. మీరందరూ ఒక్కటిగా ఉండండి, ఐక్యంగా ఉండండి. ఐక్యంగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. శత్రువుతో యుద్ధం చేయొచ్చు. ఐక్యత మనుషుల్ని బట్టి రాకూడదు. దేన్ని బట్టి రావాలి? వాక్యాన్ని బట్టి రావాలి. ఒకే వాక్యం, ఒకే విశ్వాసం, ఒకే పరిశుద్ధాత్ముడు, ఒకే శిరస్సు, ఒకే తండ్రి, ఒకే సంఘం, ఒకే క్రీస్తు. ఆహా, ఎంత బాగుంటుందండి అది. ఆ టీం ఎంత బాగుంటుందండి. ఆ టీం ఎంత బాగుంటుంది. ఆ టీం ఎంత బాగుంటుందండి. ప్రతి సంవత్సరం రాజమండ్రిలో సెమినార్ చేస్తాం కదా. మొన్న జనవరిలో చేశాం. చాలామంది పిల్లలు వచ్చారు కూడా అక్కడికి. ఆ సెమినార్లో ముందు పిల్లలందరికీ చెప్తాను. ముందుగా ఆ సెమినార్లో పనిచేసే పిల్లలందరికీ చెప్తాను. ఏమనో తెలుసా? ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్తాను, అరే నాన్న, వచ్చే వాళ్ళందరూ మన సహోదరులు. మన సహోదరుల్ని పరామర్శించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మీరందరూ ఐక్యంగా ఉండాలి. గొప్పలొద్దు, ఇక్కడ పేరు ప్రఖ్యాతులొద్దు, మనకేమొద్దు. దేవుడు వల్ల మెప్పు కలిగితే చాలు. మనల్ని చూసి దేవుడు సంతోషిస్తే చాలు, మనల్ని చూసి దేవుడు ఆనందిస్తే చాలు. నన్ను పట్టించుకోలేదు, నన్ను గౌరవించలేదు, నా పేరు చదవలేదు. మళ్ళీ ఇవి ఉంటాయి కదా, ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ మీద పేరు ఉండాలట, వీళ్ళు ఏమైనా 100 ఇస్తే 100 మైక్లో చదివి వినిపించాలట. ఏంటండి దరిద్రాలన్నీ. కుటుంబంలో పేర్లు చదువుతారా? నాన్నగారు 3000 తెచ్చారు నెల జీతం, కొట్టండి డప్పు అంటారా? పెద్ద కొడుకు 2000 తెచ్చాడు నెల జీతం, సంత చేసుకొచ్చాడు, కొట్టండి డప్పు. చిన్న కొడుకు 1500 తెచ్చాడు, కిరాణా సామాను తెచ్చాడు, కొట్టండి డప్పు. అప్పుడు వంటగదిలోంచి గరికలు ఇసురుతుంది అనుకోండి, ఇరా దరిద్రులారా, 2000 1500 1000 తెచ్చి మీరు డప్పులు కొట్టించుకుంటే మిమ్మల్ని ముప్పొద్దులా మేపుతున్నాను, వంట చేస్తున్నాను, టిఫిన్లు పెడుతున్నాను, లంచ్ చేస్తున్నాను, డిన్నర్ చేస్తున్నాను, ఇల్లు ఊడుస్తున్నాను, మీ బట్టలు తుకుతున్నాను, అంటులు తోముతున్నాను, మరి నాకెవడు కొడతాడరా డప్పు అంటే కుదురుతుంది? అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి అమ్మకు కొట్టండి డప్పు అంటే ఇంకెవడు డప్పు అడు కొట్టుకుంటూ ఉంటే ఇంక తిని ఉండదు, పని ఉండదు. ఇంకా డప్పులు కొట్టుకోవడం సరిపోద్ది జీవితం అంతా. అలా ఉండకూడదండి. సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం.
ఆయనకు ప్రతినిధి. అందరూ ఐకమత్యంగా ఉన్నారనుకోండి, అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి. అద్భుతమైన విజయాలు. సంఘం టీం వర్క్ ఎంత గొప్ప విజయం సాధిస్తుందో తెలుసా? మన మిలిటరీ గురించి ఎప్పుడైనా విన్నారా? మిలిటరీలో టీం వర్క్ ఉంటుందండి. వాళ్ళ ఇన్స్పిరేషన్తో పనిచేస్తారు. ఒక్కడు చచ్చిపోబోతుంటే ఇంకొకడు వెళ్ళి ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటాడు. ప్రాణాలు అడ్డేసి, నేను చచ్చిపోయినా పర్లేదు, నా సైనికుడు బతకాలనుకుంటాడు. అదండి అక్కడున్న కమిట్మెంట్. అలా ఉన్నది కాబట్టి మిలిటరీ అంత పటిష్టంగా ఉంది. ఎవరికి ఏమైనా అందరూ అలర్ట్ అవుతారు. చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఒక్క సైనికుడు కూడా చావకుండా చూడాల్సిన బాధ్యత. శత్రువు చావడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి, మనవాడు బతకటం కూడా ఇంపార్టెంట్. అంత ఐకమత్యంతో పనిచేస్తారు కాబట్టి టీం వర్క్ అంటారు దాన్ని. అందరికీ ఘనత వస్తుంది. ఎవడో మేజర్ వచ్చి ఒక పరమవీర చక్ర బిరుదు తీసుకున్నాడు అనుకోండి, ఆ మేజర్ ఒక్కడదే కాదండి కష్టం. కిందన చాలామంది ఉంటారండి. కింద చాలామంది ఉంటారు. ఈరోజు విజయ్ ప్రసాద్ అనేవాడు మీకు కనబడుతున్నాడు, కానీ నా కింద చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, నా వెనక చాలామంది అన్నయ్యలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెమ్మలు ఉన్నారు. మేము ఐఫర్ గార్డ్ ద్వారా చేస్తున్న పెద్ద వర్క్, బోలెడంత వర్క్ చేస్తూ ఉంటాం. ఈ వర్క్ అంతటి వెనక చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ ఎ సింగిల్ పర్సన్, ఐ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ. నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది, చాలా పెద్ద కుటుంబం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉంది పెద్ద కుటుంబం. ఏమండి, ఇంత పెద్ద కుటుంబం కలిసి పనిచేస్తుంది. సంఘాలన్నీ ఇలాగే ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మనందరం ఒకటే, మనందరం వేరు కాదు. మేము బలభద్రపురంలో ఉన్న, రాజమండ్రిలో ఉన్న, మండపేటలో ఉన్న, పోనీ అత్తిల్లో ఉన్న, రేలంగిలో ఉన్న, కొమ్ముచిక్కాల్లో ఉన్న, పాలకొల్లో ఉన్న, భీమవరంలో ఉన్న, ఇంకో చోట ఉన్న, ఎక్కడున్నా మనమందరం ఒకే తండ్రి సంతానం. మనమందరం ఒకే క్రీస్తు శరీరం. మనమందరం ఒక్కటి. మనం వేరు కాము. మనలో అసూయ కుదరదు, వివాదాలు కుదరవు. ఐక్యంగా ఉండాలంటున్నాడు చూడండి. ఏకంగా ఉండాలి, ఏకంగా ఉండాలి. ప్రేమతో దేవుని యొక్క పనులు కొనసాగించి అందరూ కలిసి పరలోకానికి వెళ్ళిపోవాలి. అందరూ కలిసి, ఏమండి, అప్పుడే ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమైనట్టు లెక్క. యుద్ధం వస్తే అందరూ కలిసే చేయాలి, శక్తి కొలది పని చేయాలి. కష్టం వస్తే అందరూ పంచుకోవాలి, సుఖం వస్తే అందరూ ఆనందించాలి, ఘనత వస్తే అందరూ సంతోషించాలి, దుఃఖం వస్తే అందరూ ఓదార్చుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి సంఘం, ప్రభు యొక్క శరీరం వర్ధిల్లుతూ ముందుకు పోవాలి. రోజుకి అది వర్ధిల్లాలి. అలాంటి వారుగా మీరు ఉండాలి ప్రియులారు. అంతేగాని దీన్ని ధిక్కరించి నేను వినను క్రీస్తు మాట, నేను పోతాను బయటకంటే ఎవడేం చేయలేడు. నువ్వే నష్టపోతావు. అప్పుడప్పుడు కాలుకి షుగర్ పుండేస్తుంది, కాలు తీసేస్తారు. పోయిందేది? ఆ కాలే పోయింది, కానీ మిగిలిన శరీరం అంతా ఉంది. కొంత ఇబ్బంది ఉంటుంది, అయినా కానీ బ్రతుకు పోరాటం ఆగదు కదా. సో నష్టపోయింది ఎవరంటే పోయిన కాలు నష్టపోయింది, అది మట్టిలో కలిసిపోయింది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. సంఘము అనేది మన శరీరం. నేను ఇటుపోతానంటే ఏ అవయవానికి అవకాశం లేదు. ఎక్కడున్న స్థానిక సంఘాలు అక్కడ గట్టిగా ఉండండి. నేను కోరుకునేది ఒకటే. కొమ్ముచిక్కాల్లో 8 సంఘాలు ఉన్నాయన్నారు. ఈ 8 సంఘాలు ఐక్యంగా ఉండండి. 8 ప్రాంతాల్లో ఉన్నాయి నాకు తెలిసిన సంఘాలు. అందరూ ఒకే బోధలో ఉండండి. ఒకవేళ మీ బోధ మీది అనుకుంటే కనుక మీరు వైరస్ అన్నమాట. ఎందుకంటే బైబిల్లో నుండే మీ బోధ ఉండాలి, మీ సొంత బోధలు పనికిరావు. అప్పుడే మీరు అందరూ ఏకంగా ఉండగలరు. ఒకడు ఒక వాక్యం చెప్పి ఒకడు మరో వాక్యం చెప్పి మేము ఏకంగా ఉంటామంటే అవ్వదండి, వీలు పడదు. సో ముందు ఐక్యత అనేది ఎలా రావాలి? వాక్యానుసారంగా రావాలి, వ్యక్తుల పరంగా రాకూడదు. వాక్యానుసారంగా ఐక్యంగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆ తర్వాత ఈ ఐక్యతను మండలాల వారీగా విభజించండి. అక్కడ కూడా వాక్యానుసారంగానే ఉండాలి ఐక్యత. మరలా ఈ ఐక్యతను మండలాల నుండి జిల్లాల వరకు విభజించండి. ఒక పాస్టర్ మీద దాడి చేశారంటే ఎంతమంది పాస్టర్లు వస్తున్నారండి ఈరోజు? ఎవ్వడు రాడండి. మా సంఘం మీద కాదు కదా దాడి చేసింది అనుకుంటాడు. ఈడు చక్కబెట్టుకుంటాడు. నీ బతుకు తగలయ్యా, నువ్వు బతుకుతున్నా బురదలో పంది బతుకుతుంది. దానికైనా ఇంకా ఐక్యత ఉంది. ఆయన కొడితే ఈడు రాడు,
అందుకే మతోన్మాదులకి వీళ్ళు లోకువైపోయారు. కనీసం వచ్చి అందరూ కలిసి ఐక్యంగా ఉన్నాం, మనం అందరం ఒకటి అని అన్నప్పుడు వాడు కొంచెం వెనక్కి తగ్గుతాడు. అంతే కదా. మీలోనే ఐక్యత లేదు, మీలోనే ప్రేమ చల్లారిపోతుంది, మీలోనే ఒకరంటే ఒకరికి అసలు బోధలోనే ఐక్యత లేదు, ఇంకెక్కడ వస్తుంది? ఇందులో మళ్ళీ కొన్ని వైరస్లు ఉన్నాయి. ఆ వైరస్లను అసలు కలుపుకోకూడదు, కలుపుకుంటే మొత్తం పిండేస్తాయి, పిప్పి చేసేస్తాయి. సో నేను చెప్పేది ఎవరి గురించి అంటే సత్య సంబంధుల గురించి. అక్రమంగా నడుచుకుంటే అసలు కలుపుకోకూడదు. మరి ఎప్పుడు ఏంటి పరిస్థితి? చివరి ఆఖరికి సంఘాన్ని పాడు చేసి ప్రభు ముందుకెళ్ళి నిలబడితే, ఎవడైనను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఎవడైనా సరే దేవుని సంఘాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేశాడా, ఒకానొక దినాన దేవుడు వాడిని లెక్కలోనికి తీసుకెళ్తాడు, జాగ్రత్త. దేవుడు శిక్షలోనికి తీసుకెళ్తాడు, జాగ్రత్త. ఒక్కసారి కానీ దేవుడు శిక్షలోనికి తీసుకెళ్ళాడు అనుకో, తప్పించుకుందామంటే తప్పించుకునే అవకాశం కూడా నీకు ఉండదు, జాగ్రత్త. ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నాను. తప్పించుకుని పోదామంటే తప్పించుకునే అవకాశం కూడా నీకు దొరకదు. అలాంటి ఘోరమైన శిక్షలోనికి నువ్వు వెళ్ళిపోతావు. వద్దు వద్దు, సంఘాన్ని పాడు చేయొద్దు. అందరూ ఐక్యంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ప్రభువును మహిమపరచండి, గొప్ప జీవితాలు జీవించండి. ఇక్కడే కలిసి లేకపోతే పరలోకంలో యుగయుగాలు ఉంటారని పాటలు పాడుతున్నాయి. ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? వీళ్ళే మనవాళ్ళు, వీళ్లతోనే మన జీవితం, వీళ్లతోనే మన బ్రతుకు, వీళ్ళే మనకి శాశ్వతం, వీళ్ళే మన లోకం, వీళ్ళే మన ప్రపంచం. నిజం. ఇప్పుడు మనందరం చనిపోయాం అనుకోండి, క్రీస్తులోనే ఉండి యుగయుగాలు ఇదే సభ, ఇదే బ్రతుకులు, ఇదే మొక్కలు, ఇవే మళ్ళీ. చూసారు ఎంత బాగుందో? ఈ సాహచర్యం ఇక్కడితో పోయేది కాదు. ఇది ఆమె అనగానే ఎవరి కొంపకాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడితో విడిపోతున్నాం అనుకోకండి. ఈ సాహచర్యం ఇక్కడితో పోయేది కాదు. మనం క్రీస్తులోనే ఉండి చచ్చిపోతే యుగయుగాలు మనందరం ఏకమై ఉండబోతున్నాం. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఆలోచించి ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాకుండా జాగ్రత్త పడతారని, మరోటి వైరస్ లోపలికి ప్రవేశించకుండా మరింత జాగ్రత్త పడతారని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నా బైబిల్ మూసేశాను. ఈ సభకు మాత్రమే సొమ్మ. రేపు మళ్ళీ తెరుస్తాను. ఎక్కడ? మలిక్పురంలో అనుకుంటా, సకినేటిపల్లి. రైట్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా ఈ ప్రసంగాలు ఏనాడు ఏ రోజు నేను మాట్లాడుతున్న ఆ ప్రసంగాలు మీకు ఉచితంగా కావాలి అనుకుంటే కనుక మీ వాట్సాప్ నెంబర్ అక్కడ స్టాల్లో మా పిల్లాడు ఉంటాడు, వాడికి ఇచ్చేళ్ళండి. ఉచితంగా మీకు ప్రతిరోజు దేవుని వాక్యం ఆడియో రూపంలో పంపిస్తూ ఉంటారు. విని బాగా నేర్చుకోండి, దేవుని యందు బలవంతులు కండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యానుసారంగా, పరసంబంధంగా, ఆత్మ సంబంధంగా. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఎంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు సహాయం చేశారు. మీ కృపలో మీ పిల్లల్ని బలపరచండి, భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మోసపోకుండా కాపాడండి, ఒకరినొకరు మోసగించకుండా కాపాడండి తండ్రి. మీ కృపలో భద్రపరచండి. కష్టపడిన ప్రతి తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఐక్యతలో వర్ధిల్లునట్లు సహాయం చేయండి. నా తోటి సహోదరుల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మీ బిడ్డల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేమందరము మమ్మల్ని మేము తగ్గించుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వమని తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రేమతో ప్రభు మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.